హిందూ ధర్మ ప్రచార మహోత్సవాలలో భాగంగా ఈరోజు భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో హిందూ ధర్మానికి మూల స్తంభాలుగా ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో నడుపుతున్నటువంటి త్రిమూర్తులలో ఒకరైనటువంటి మన గరికపాటి వారి ఉపన్యాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వారి ఇంటి పేరులోనే ఉంది గరిక పాటి. పాటిమట్టి అంటే ఎటువంటి విత్తనమైనా సరే సులభంగా మొలకెత్తుతుంది. మరి గరిక అంటే ఎన్నో వ్యాధులకి, ముఖ్యంగా ఆడవారికి సంబంధించిన గర్భసంచికి సంబంధించిన వ్యాధులు పోగొట్టే లక్షణం గరికలో ఉంది, అంటే దూర్వంలో ఉంది. అందుకనే సహస్రపరమాదేవి శతమూలా శతాంకుర సర్వగం హర్తుమే పాపం దూర్వా దుస్వప్ననాశనే అని చెప్పడంలో ఆంతర్యం ఏమిటంటే, దుస్వప్నాలు ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి చెడుని ఎలా అన్వయించుకోవాలి, ఎలా దాన్ని మనం స్వీకరించాలి అన్నటువంటి విషయాలలో త్రిమూర్తులుగా ఒకరు మూలాలు చెబుతుంటే, ఆ మూలాలకి అనుసంధానం చేసి ఇంకొకరు చెప్తుంటే, పూర్తి కాలమాన పరిస్థితులలో మన అందరికీ విజ్ఞానం అనే మొలకలను మొలకెత్తుస్తున్నటువంటి మన ఈ గరికపాటి వారికి శతకోటి నమస్కారాలు తెలియజేస్తూ వారి యొక్క ఉపన్యాస కార్యక్రమాన్ని ప్రారంభించవలసినదిగా తెలియజేస్తున్నాం. హరి ఓం హరి ఓం. 2023 సంవత్సరం నవంబర్ నెల 3వ తేదీ కోనసీమ జిల్లా డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మురమళ్ళ వీరేశ్వర స్వామి సన్నిధానంలో జరుగుతూ ఉన్న వీరేశ్వర ప్రశస్తి అనేటువంటి ఈ ప్రవచనానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతాం. మాతృదేవోభవ. పాలు ద్రావిడు బుద్ధి చాలదే నా తల్లి చేదు మృంగగ నేర్చు చిత్తమిమ్మా. అమ్మ పాలు ద్రావిడు బుద్ధి చాలదే నా తల్లి చేదు మృంగగ నేర్చు చిత్తమిమ్మా. ఉక్కాలు ఒంగాలు ఒప్పుకోరే తల్లి పరుషవాక్యములు పలుకనిమ్మా. ఉక్కాలు ఒంగాలు ఒప్పుకోరే తల్లి పరుషవాక్యములు పలుకనిమ్మ. ఉపకారములు పొంది ఊరు దాటింపరే తన లాభమును చూచు తత్వమిమ్మ. ఉపకారములు పొంది ఊరు దాటింపరే తన లాభమును చూచు తత్వమిమ్మ. ఉయ్యాలలో గంగ ఓర్వలేరే తల్లి ఉయ్యాలలో గంగ ఓర్వలేరే తల్లి దయ్యాలను గించు దర్పమిమ్మ. ఉయ్యాలలో గంగ ఓర్వలేరే తల్లి దయ్యాలను గించు దర్పమిమ్మ. క్రొత్త బుద్ధులెల్ల గుర్రములై సాగ పాత ధర్మ శకట పదమదేల. క్రొత్త బుద్ధులెల్ల గుర్రములై సాగ పాత ధర్మ శకట పదమదేల. మొండి మనసునిచ్చి గండాలు దాటించి మొండి మనసునిచ్చి గండాలు దాటించి నిలువ నీవే తల్లి నిత్యమల్లి. ఈ కలికాలంలో మనం బతకాలంటే మొట్టమొదట అవసరమైంది ధైర్యం, చివరి వరకు అవసరమైంది సంతోషం. మనం ఏ మతం నుంచైనా, ఏ శాస్త్రం నుంచైనా, ఏ గురువు నుంచైనా, ఏ గ్రంథం నుంచైనా నేర్చుకోవలసిన విషయాలు రెండు. ఒకటి ధైర్యంగా బతకడం, రెండు సంతోషంగా మరణించడం. ఈ రెండు నేర్పిన వాడే గురువు, ఈ రెండు నేర్పిందే గ్రంథం. బతకడానికి తగిన ధైర్యం లేనప్పుడు, తక్షణం మరణించడానికి అవసరమైన సంతుష్టి మనస్సులో లేనప్పుడు జీవితం సమస్యలమయమైపోతుంది. ఆ సమస్యలను ఎదిరించడానికి ఈ భగవద్ అనుగ్రహం లేకుండా సాధ్యం కాదు. మానవులు ఎవరు ఎంత ప్రయత్నం చేసినా దైవబలాన్ని మించిన బలం లేదు. కానీ ఆ దైవబలం ఎలా వస్తుంది అంటే మన ప్రయత్నం వల్లనే వస్తుంది. ఇదే రహస్యం పురుష ప్రయత్నానికి దైవ అనుగ్రహానికి మధ్యలో. మన ప్రయత్నం లేకుండా దేవుడు అనుగ్రహించడు. ప్రయత్నం లేకుండానే అనుగ్రహిస్తారంటే అందరినీ అనుగ్రహించవచ్చు కదా. కళ్యాణాలు ఎందుకు, దేవాలయాలు ఎందుకు, ఉత్సవాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు?
మొత్తం అందరినీ అనుగ్రహించవచ్చు, సృష్టి మూసేయచ్చు. పైగా శివుడి పని మూసేయడమే, ఆయన లయకారుడు, అందుకని ముందే మూసేసుకోవచ్చు. ఎవరొద్దన్నారు? అలా చెయ్యడు. అలా చేసినా అమ్మవారు ఒప్పుకోదు. నేను ఈ సృష్టి అంతా చేసి సరదాగా ఏదో ఆడుకుందామని చూస్తే నువ్వేమిటయ్యా అంత కంగారు పడుతున్నావు, నీ దారిని నువ్వు ఓ పక్కన కూర్చోమని చెప్పాను కదా అంటుంది. కైలాసంలో కూడా ఆడపెత్తనమేనమ్మా, నమస్కారం. మన రాష్ట్రం పేరే ఏపీ కదా, ఏపీ అంటే ఆడపెత్తనం. అందుకే నాకు కూడా సభలకి ఈ మధ్య చూస్తున్న ఆడవాళ్ళే ఎక్కువ వస్తున్నారు మగవాళ్ళకంటే. అది అంగీకరిస్తే అయిపోయాయి. ఇంతకాలం మగవాళ్ళు పెత్తనం చేశారు, ఇప్పుడు ఆడవాళ్ళు పెత్తనం చేస్తే నష్టం ఏమిటి? ఆ పెత్తనం కూడా విఫలమైతే తర్వాత మూడో వర్గం వస్తారు, పెత్తనం చేస్తారు. ఏమిటట? ఎవరో ఒకరు చేస్తారు. ఎవరు పెత్తనం చేశారనేది ముఖ్యం కాదు, ఆ పెత్తనం వల్ల మేలు జరిగిందా లేదా అన్నదే ముఖ్యం. అది మేలు జరిగేటప్పుడు ఎవరి పెత్తనమైనా పర్వాలేదు. కైలాసంలో కూడా అమ్మవారి పెత్తనమే ఎక్కువ, అయ్యవారు దేంటో పట్టించుకోడు అసలు. ఊరికే వీరేశ్వర అని ఇంత పేరు, కానీ ఆవిడ ఎంత చెబితే అంత ఏమీ మాట్లాడే. ఇంకా ఆవిడకి ఎప్పుడు ఏం కావాలి అంటే సృష్టి కావాలి. సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవిందరూపిణి, సంహారిణి రుద్రరూప, తిరోధానకరి, ఈశ్వరి, సదాశివానుగ్రహద, పంచకృత్యపరాయణ అని ఈ 5 పనులు కావాలి. అందుకోసం 5గురికి అప్పగించింది ఆ పనుల్ని. సృష్టి చేసే బ్రహ్మని ఆవిడ కూర్చునేటువంటి ఆసనానికి ఒక మంచం కోడులా పెట్టుకుంది. నడిపించేటువంటి విష్ణువు మరో మంచం కోడు, సంహారం చేసేటువంటి రుద్రుడు మరో మంచం కోడు. తర్వాత మళ్ళీ దీన్ని తిరోధానం, కనబడనీయకుండా లోపల దాచేసేటువంటి శక్తి ఒకటి ఉంది, అది ఈశ్వర శక్తి అంటారు. ఆ ఈశ్వరుడు మరో మంచం కోడు. ఇవన్నీ అయిపోయాక ఆవిడ ఎవరి పర్యంకంలో పడుకొని ఉందో ఆయన సదాశివుడు. రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు అనేవి మనం మామూలుగా ఒకటే రకం, ఒకే దేవుడు పేర్లు అనుకుంటాం, కానీ కించిత్తు తేడా ఉంది. రుద్రుడు మొత్తం సృష్టినంతటినీ సంహరించేవాడు. సంహరించడం అంటే పొరపాటు అర్థం చేసుకోకూడదు, నాశనం చెయ్యడు. సంహారం అంటే నాశనం కాదు. ఆడవాళ్ళకే బాగా అర్థమవుతుంది. జుట్టు ముడి వేసుకోవడాన్ని సంహారం అంటారు. వేణీ సంహారం అని సంస్కృతంలో పెద్ద నాటకం ఉంది. వేణీ సంహారం అంటే జుట్టు ముడి వేయడం. భీముడు దుశ్శాసనుడిని చంపి ఆ నెత్తురుతో ద్రౌపదీదేవి జుట్టు ముడివేసి వచ్చి ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటాడు. దాన్ని వేణీ సంహారమైన సంస్కృతంలో అందమైనటువంటి నాటకంగా రాశారు. అక్కడ సంహారం అంటే ముడి వేయడం. మన రుద్రుడు చేసే పని కూడా ముడి వేయడం తప్పితే నాశనం చేయడం కాదు. భగవంతుడు ఎప్పుడూ తాను చేసిన సృష్టిని తాను నాశనం చెయ్యడు. తన బిడ్డను తాను చంపుకుంటారా ఎవరైనా? అలా చెయ్యడు. దాన్ని సంహారం చేయడం అంటే ఇలా బయటికి లాగిన దాన్ని మళ్ళీ లోపలికి గెంటేయడం అన్నమాట. ఎవ్వని చేయి జనించు జగం ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందు డిందు అన్నారు. డిందు అంటే నశించడం కాదు, లోపల అణిగిపోవడం. మళ్ళీ వస్తుంది, ఎక్కడికి పోతుంది. దాని మూల బీజాలన్నీ అలాగే ఉంటాయి. అంతే ఆ సంహార శక్తిని రుద్రుడు అంటారు. ఆయన భార్యని పార్వతీదేవి అంటారు. ఆ పైన తిరోధానం చేసి ఆయన పేరు ఇదే, ఒకే వ్యక్తి ఒకే శక్తి. ఆయన పేరు ఆ సమయంలో ఈశ్వరుడు అంటారు. అసలు మూలమైనటువంటి శక్తి పేరు లలితా పరాభట్టారిక. ఆవిడ భర్తకి ఆవిడ పెట్టుకున్న పేరు వాళ్ళ అమ్మా నాన్న పెట్టలేదు. ఎందుకంటే సదాశివుడికి అమ్మా నాన్న లేరు, ఆయన స్వయంభువు, ఆయనకి తల్లి తండ్రి లేరు. ఆయనకి ఆ పేరు ఎవరు పెట్టారంటే భార్య పెట్టింది. భార్య పెట్టే వరకు పేరు లేదే, నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోనాడు. సదాశివుడు, సదా అంటే ఎల్లప్పుడూ ఉంటాడు. శివుడు కాలతత్వానికి ప్రతీక. హిందూ ధర్మంలో మనం 3 దేవతల్ని ప్రధానంగా అర్చిస్తాం. ఒకరు శివుడు, 2 అమ్మవారు, 3 శ్రీ మహావిష్ణువు. ఈ 3నే ఎందుకు అర్చిస్తాము అంటే ఏదో వారు 3 లీడర్లని, ఇప్పుడు ఏదో ప్రవచనంలో త్రిమూర్తులు అన్నారు, అరా 3 ఉన్నారని కాదు దానికి అర్థం. వారు 3 ఎందుకు అంటే సృష్టి 3 కారణాలుగా ఏర్పడింది: స్థలము, కాలము, పరిస్థితులు. శాస్త్రజ్ఞులు, సైంటిస్టులు కూడా అంగీకరించిన విషయం అది. టైం, స్పేస్ అండ్ కాజేషన్ అంటారు దాన్ని. టైం, స్పేస్ అండ్ కాజేషన్. టైం అంటే కాలం, స్పేస్ అంటే స్థలం, ప్రదేశం, కాజేషన్ అంటే కార్యకారణ సంబంధం, పని జరగడానికి దాని కారణానికి ఉండే సంబంధం. సరిగ్గా ఆ సదాశివుడు అంటాం మనం. అందుకని శివుడు కాలతత్వం, ఆ కాలానికి ప్రతీకే శివుడు. అందుకే సదా అనే శబ్దం శివుడికే వాడతారు. విష్ణువుకి కానీ, కుమారస్వామికి కానీ, విఘ్నేశ్వరుడు కానీ, చివరికి అమ్మవారికి కానీ ఎవ్వరికీ వాడరు. కేవలం సదాశివుడు. సదా విష్ణువు, సదా బ్రహ్మ, సదా గణపతి ఉండవు. ఎప్పుడూ ఉండేటువంటి తత్వం కాలం. అందుకని ఆయన్ని సదాశివుడు అంటారు.
విష్ణువు అనే శబ్దానికే వ్యాపనోతీతి విష్ణువు అని అర్థం. వ్యాపించిన తత్వమే విష్ణువు. వ్యాపించాలంటే కొంత ప్రదేశం ఉండాలి కదా, కొంత ప్రదేశం ఉంటే ఇంకొంచెం వ్యాపిస్తాం, అసలే లేకపోతే ఏం వ్యాపిస్తాం. అంచేత వ్యాపించిన ప్రదేశం అనేది విష్ణువు. స్థలం అంటే విష్ణువు, కాలం అంటే శివుడు. ఈ ఇద్దరి మధ్య కార్యకారణ సంబంధం ఏర్పరిచేది ఉంది, ఆవిడే కాజేషన్, అమ్మవారు శక్తి. ఓ బావగారు బావమరిది కలిసి వ్యాపారం మొదలెట్టారనుకోండి, అటువంటి ఉదాహరణ అయితే బాగా తేలిగ్గా అర్థమవుతుంది. వ్యాపారాలు ఎప్పుడు బావమరుదులతో కలిపి చేయాలి, అన్నదమ్ములతో చేయకూడదు, గొడవలు అయిపోతాయి. ఎందుకంటే అన్నదమ్ములు తల్లి కడుపు పుట్టారు కానీ తోడుకోడళ్ళు వేరే చోట పుట్టారు కదా. ఒకరు తూర్పుగోదావరి జిల్లా, ఒకరు అంబేద్కర్ కోనసీమ జిల్లా. దెబ్బలాడుకోవడానికి ఇది కూడా చాలు. ఇదివరకు ఒకటే జిల్లా అయినా దెబ్బలాడుకోవాలంటే ఎలాగో అలా దెబ్బలాడుకుంటాం, దానికి ఏముంది. అందుకని తోడుకోడళ్ళు వేరు. అందుకని అన్నదమ్ములు కలిసి వ్యాపారం చేస్తే బాగుండొచ్చు, కొందరు బాగానే ఉండొచ్చు, కానీ సాధారణంగా వచ్చేస్తాయి గొడవలు. మన పిల్లలు లేరా, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి. ఒకవేళ అన్నగారు తమ్ముడికి ఏదైనా, మా తమ్ముడు కాలు లేదు, చెయ్యి లేదు, ఏదో ఇబ్బంది పడుతున్నాడు, వాడికి ఆడపిల్లలు ఎక్కువ, ఏదైనా ఇద్దామన్నా కానీ భార్య ఒప్పుకోదు, మనకి లేరేటట్టు. అదే బావమరితో కలిపి వ్యాపారం చేసామనుకోండి, మధ్యలో ఉన్నవిడ సంధి చేసి వస్తుంది ఇద్దరికి కూడా. ఈయనకి భార్య, ఆవిడకి అన్నగారు, ఆయనకి అప్పగారు. అందుకని మా తమ్ముడండి చిన్నప్పుడు నా గురించి అంతా వాడే పట్టించుకున్నాడండి, నా స్కూల్ బ్యాగ్ కూడా వాడే మోసేవాడండి, నా పెళ్లి సంబంధాల్లో కూడా వాడే పెళ్ళి అంతా వాడే దగ్గరుండి చేశాడు, వాడికి కాస్త 10 లక్షలు ఇస్తే ఏం పోయింది అని భర్తకి చెప్పేస్తుంది. ఒకవేళ భర్తే నష్టాల్లో ఉంటే తమ్ముడికి చెబుతుంది, ఒరే నువ్వు బాగున్నావు కదరా, అన్నీ బాగున్నావురా, కాస్తే మీ బావగారికి ఆ మాత్రం చేయకూడదురా, నాకేమైనా కట్నం ఇచ్చారా, కానుకలు ఇచ్చారా, ఏమి ఇచ్చారా మీరు అని అడిగేస్తుంది. మొత్తం మీద ఇద్దరికీ అనుబంధం ఏర్పాటు చేయాలంటే మధ్యలో ఒక స్త్రీ ఉండాలి. ఆ శివకేశవుల మధ్యలో అనుబంధాన్ని ఏర్పాటు చేసినటువంటి అమ్మవారే మనకి ఇక్కడ అమ్మవారు. అందుకే ఆవిడ నారాయణ సహోదరి, నారాయణీనాథ రూప నామ రూప వివర్జిత, నారాయణ సహోదరి, పద్మనాభ సహోదరి, లలితా సహస్రంలో ఉంటాయి ఈ మాటలన్నీ. ఆయనకేమో చెల్లెలు, ఈవిడికేమో భార్య. ఈవిడే ఈ కార్యకారణ సంబంధానికి మూలమైనటువంటి అమ్మవారే సృష్టి మొత్తం నడవాలని కోరుకుంటుంది. అటు బ్రహ్మ కానీ విష్ణువు కానీ రుద్రుడు కానీ కోరుకోరు. వాళ్ళు ఎప్పుడు తీసే ఈ కంపెనీ ఎందుకు వచ్చింది, ఇదొక సినిమా, ఇదొక మాయ, ఎందుకు వచ్చింది, ఇది ఆపేయచ్చు కదా. జనమేమో నిజం అనుకుంటున్నారు, ఇది కళ అని వాళ్ళకి అర్థం కావట్లేదు, నువ్వు నేను ఆడుకుంటున్న ఆట అని వాళ్ళకి అర్థం కావట్లేదు, నిజం అనుకుంటున్నారు. భార్య భర్త పిల్లలు ఈ ఆస్తులు అంతస్తులు అని శాశ్వతం అనుకుంటున్నారు, ఈ శరీరం కూడా శాశ్వతం అనుకుంటున్నారు. చచ్చిపోతున్నారు దాన్ని కాపాడుకోలేక. కళ్ళ ముందు ఎంతోమంది చనిపోతున్నా కానీ ఎవరికి జ్ఞానం రావట్లేదు. ఆ పోయినాడు ఏదో తదినం పెట్టేస్తున్నారు, మన్నాడు మామూలే అంటున్నారు. మళ్ళీ ఇక్కడ వాడు పోతాడు కానీ వాడితో పాటు పోతామా అని, వాడితో పాటు పోకపోయినా వాడు వెనకాల పోతాం ఖాయమది. వాడితో పోటే పోవాలి, ఇటు మర్నాడు పోకూడదా. ఆ మాటకు వస్తే వాడు పోతుంటే చూడలేక వాడితో పాటు పోయిన వాళ్ళు ఉన్నారు దారిలో, అప్పుడు ఇంకోళ్ళు మోసారు కూడాను. అటువంటివి జరిగితే పెద్ద విషయం కాదు. ఎక్కడైనా మరణం సంభవించిందంటే మనం అశుభం అని అనుకోవడం కాదండి, దాన్ని ధైర్యంగా చూడాలి. ఏమీ మొహమాట పడవలసిన అవసరం లేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శ రూపంలో వెళ్ళి చూడాలి, మృతదేహాన్ని చూడాలి. అప్పుడు బాగా వైరాగ్యం మనకి పడుతుంది ఖచ్చితంగా. నిన్నటి వరకు నాన్న అంటే పలికాడే, నేను దూరంలో ఎక్కడో అమెరికాలో ఉన్నా మా నాన్న మొరమాళ్ళలో ఉంటే ఫోన్ చేసి మా నాన్నను చూడకపోయినా సరే 2 ఏళ్ళు అయినా సరే నాన్న ఉన్నారనే ధైర్యంతో గడిపేశాను. ఈవేళ మా నాన్న నా ఎదురుగా ఉన్నాడు, నేను అమెరికా నుంచి వచ్చాను, పిలిస్తే పలకడం లేదే, ఇది ఏం మాయా అని అర్థమైతే వైరాగ్యం రాని మనిషి ప్రపంచంలో ఉంటాడండి అసలు ఎవడైనా. భక్తికి జ్ఞానానికి సంతుష్టికి ధైర్యంగా బతకడానికి సంతోషంగా వెళ్ళిపోవడానికి మూలమైంది వైరాగ్యం. వైరాగ్యం అనే దాన్ని యువతరం గుర్తించాలి. ఇట్ ఈస్ పాజిటివ్ క్వాలిటీ, నాట్ నెగటివ్ క్వాలిటీ. అది వ్యతిరేక లక్షణం కాదు, అనుకూల లక్షణం. వైరాగ్యం ఉన్న భర్త భార్యను బాగా ప్రేమిస్తాడు, ఎందుకంటే వాడికి వైరాగ్యం ఉంది. భార్య పట్ల కాదు, ఇతర లోకం పట్ల. వైరాగ్యం ఉన్న భార్య వల్ల భర్త సంతోషంగా ఉంటాడు, ఎందుకని ఊరికే అవి కొనమని ప్రాణం తీయదు, ఆవిడకి వైరాగ్యం ఉంది. ఉన్నదాన్ని చాలే ఉంటుంది. వైరాగ్యం లేకపోబట్టే ఈవేళ ఈఎంఐలు పెట్టి పాడైపోతున్నాం ఇక్కడ. ప్రతి నెల అవసరం ఉన్నా లేకపోయినా వస్తువులు కొనేసి 1వ తారీఖు జీతం వస్తుందని పేరు 1,50,000 వస్తుంది, అందులో 1,00,000 ఈఎంఐలు పోయి ఇంక నీకేం మిగిలింది ఇక్కడ. అదే భార్య కాస్త వైరాగ్యం అంటే ఏమీ లేకపోవడం కాదండి, ఉన్నదాంతో సంతృప్తి పడడం వైరాగ్యం. మొత్తం తీసేయమని ఎవరూ చెప్పలేదు ఇక్కడ. మేము వైరాగ్యాన్ని బోధించే మేము కూడా మొత్తమేం తీసేయాలి వేసుకున్నాం, కానీ ఇచ్చినవే వేసుకున్నాం, ఎవరిని అడగలేదు చెయ్యి చాపి. అదే వైరాగ్యం అంటే.
ఎవరో భక్తులు ఇచ్చారు, వేసుకున్నామండి, అందుకని మాకు ఇవ్వండి అని అడిగితే అది తప్పు, స్వార్థం. అది ఇచ్చింది వేసుకోకపోతే మరి వారు ఇచ్చింది ఎందుకు? వేసుకోవడానికే కదా, తాకట్టు పెట్టడానికేంటి? వాడు ఇచ్చింది వేసుకోమని కదా, సభల్లో వేసుకోమని ఇచ్చారు. ఆహారాలు కానీ ఏమైనా ఎందుకు ఇచ్చారు? వేసుకోండి, మీ పాండిత్యాన్ని మేము గౌరవించి ఇచ్చాం, మీరు వేసుకోవాలి, వేసుకుంటాం, అంతే. వేసుకోగలిగినంతకాలం వేసుకుంటాం. ఆ పైన ఏమీ కోరకుండా ఉండడమే వైరాగ్యం. ఉన్నవన్నీ వదిలేమని ఎవరూ చెప్పలేదు. అంచేత వైరాగ్యాన్ని ఎప్పుడు వ్యతిరేక గుణమని అనుకోవద్దు దయచేసి. యువతీ యువకులు కూడా కనపడుతున్నారు కాబట్టి చూస్తున్నారు. పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని వేయాల్సిన ప్రశ్న, నీకు వైరాగ్యం ఉందా? ఉంది అంటే తక్షణ ముహూర్తం పెట్టుకో. బ్రహ్మాండంగా సీతారాముల్లా కాపురం చేస్తాడు, అనుమానం వెళ్ళ. కానీ ఏ పెళ్లి కూతురికి ఇవాళ ఈ ప్రశ్న అడిగే దమ్ము లేదు. వైరాగ్యం ఉంటే కాపురం ఎలాగా అని దిగకూడదు. వైరాగ్యం ఉన్నవాడే కాపురం బాగా చేస్తాడు. విరాగి అనే మాట నుంచి వైరాగ్యం అనే మాట వచ్చింది. సంస్కృతం తెలిసిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది. విరాగసి విరాగినః భావం వైరాగ్యం. విరాగి అంటే ఏమిటి? రాగం అంటే ఇష్టం, దేని యందు ప్రత్యేకమైన ఇష్టం లేదు, కాబట్టి వాడు సుఖంగా ఉంటాడు. ఒక వస్తువు మీద కానీ ఒక మనిషి మీద కానీ మనకి ప్రత్యేకమైన ఇష్టం ఉందంటే ద్వేషం కూడా వెంటనే పుట్టుకొస్తుంది. ద్వేషం కూడా వెంటనే పుట్టుకొస్తుంది. వెంటనే అతన్ని ఎవరైనా ఏమన్నా అన్నా అనుకోండి, మనకు కోపం వస్తుంది. అతన్ని అంటే నీకెందుకు కోపం? అతను మనవాడు అనుకుంటున్నాం కాబట్టి. అంచేత మనకు కోపం రాకుండా ఉండాలంటే ముందు ఇష్టం తెంచుకోవాలి. ద్వేషం ఉండద్దు అని చెప్తారు. ద్వేషం కాదండి, ఇష్టం కూడా ఉండద్దు. ఇష్టం ఉంటే ద్వేషం ఉంటుంది ఖచ్చితంగా. ఒక ఇష్టం అంటూ ఉన్నాక ఒక ద్వేషం కూడా ఉంటుంది. నీకు ద్వేషం ఉండద్దు అంటే ఇష్టం కూడా ఉండద్దు. ఏది వస్తే అది స్వీకరించు, ఏది ఇస్తే తీసుకో, రాని దాన్ని కోరకు. ఇది జీవితం. ఇంత తేలిగ్గా జీవితం గడిపేవాళ్ళు ఎవరంటే భూమండలం మీద ఎవరున్నారో నాకు తెలియదు, కానీ కైలాసంలో ఉన్నారు వీరేశ్వర స్వామి, ఆయన భార్య. వారే అంత తేలిగ్గా జీవితం గడుపుతారు. భక్తులు ఇచ్చినవే పుచ్చుకుంటారు. మిమ్మల్ని ఎవరినైనా ఏమైనా అడిగారు? ఆయన ఏమైనా ఒక కల్లో కనిపించేనా నాకు కావాలని అడిగాడా? పైగా వీరేశ్వర స్వామికి ఎంత ప్రతిష్ట. ప్రపంచం మొత్తం మీద పెళ్ళి అవ్వాలంటే ఒకే ఒక స్థానం మొరమళ్ళ వీరేశ్వర స్వామి. నాకు అందుకే తరచు రావాలంటే భయంగా ఉంటుంది. అయిన వాళ్ళకు కూడా చేసేస్తాడేమో, ఎందుకు వచ్చింది కూడా. కొన్ని క్షేత్రాలకు ఆ మహిమలు ఖచ్చితంగా ఉంటాయండి, అందులో సందేహించాల్సిన అవసరం లేదు. ఎందుకుంటాయో మహానుభావుడు ఎర్రాప్రగడ నృసింహ పురాణంలో చెబుతాడు. నృసింహస్వామి స్వయంగా చెబుతాడు, కలియుగంలో కొన్ని క్షేత్రాల్లో ఈ మహిమలు నేను ఏర్పాటు చేశాను. ఎందుకంటే కలియుగంలో మానవులను బట్టి. విను కలియుగమున మానవుల అనయము నాస్తికులు, విను కలియుగమున మానవుల అనయము నాస్తికులు, దృష్టమైనది తెలియన్ కనుగొనియు నమ్మరని, దృష్టమైనది తెలియన్ కనుగొనియు నమ్మరని, ఏనొనరింతును ప్రత్యయములొక కొన్ని కృపన్. కలియుగంలో మానవులు ఎలా ఉంటారంటే అనయము నాస్తికులు. మనం పైకి ఆస్తికులుగా కనబడతాం, కానీ లోపల భగవంతుడి మీద ఎప్పుడూ అనుమానమేనండి. మన కోరిక తీరితే దేవుడు ఉన్నట్టు, లేకపోతే ఏమిటో దేవుడు ఉన్నాడు అంటారు, కానీ అలాగా ఉన్నాడు లేడు అంతే లెక్క. భాగవతంలో గజేంద్రుడికి వచ్చిన అనుమానమే, కలడు కలండనుడు వాడు కలడో లేడు అంటే ఇంతోటి ఏనుగుని కాపాడడానికి విష్ణుమూర్తి రాకపోతే ఆయన లేనట్టే లెక్క. ఇంకా ఆయనకి వేరే పనులు ఏం లేవు ఇక్కడ. పోనీ ఈ కష్టం ఏమన్నా ఆయనకి అనుకోకుండా వచ్చిన కావాలని తెచ్చుకున్నాడు. గజేంద్ర మోక్షం కథ చదివితే అర్థం, కావాలని తెచ్చుకున్నాడు ఆయన. ఏనుగు నీళ్లు తాగాలంటే గట్టును నుంచుని ఈ తొండం అందులోకి పెడితే మొత్తం చెరువు అంతా దున్నేయచ్చు. 5 HP మోటార్ పెట్టినట్టే. ఆ పంచి దాహం తీరాలంటే గట్టును ఉండి నీళ్లు తాగారు, కానీ లోపల దిగమని ఆవిడ చెప్పాడండి, ఒళ్ళు పొగరు కాకపోతే. పోనీ దిగినవాడు ఊరుకున్నాడు, ఆ గట్లన్నీ కూల్చేశాడు, మొక్కలన్నీ చెట్లన్నీ, మొక్కలు కాదు చెట్లు కూల్చేశాడు. పక్కన ఉండే ముని ఆశ్రమాలు కూల్చేశాడు. భాగవతంలో ఉంది స్పష్టంగా. ముని ఆశ్రమాలు వాళ్ళు తపస్సులు చేసుకుంటున్నారు, తొండంతో లాగిబారేశాడు. ఏమంటారు దీన్ని? ఒళ్ళు పొగరనకపోతే. ఇవన్నీ నీ దాహం తీరడానికి ఇంత చేయాలా? బలం. ఎందుకంటే వెనకాల ఆయన భార్యలు ఉన్నారు, వచ్చిన సమస్య అది. మగాడు ఒక్కడు మురమళ్ళ మార్కెట్కి వెడితే పరిస్థితులు వేరుగా ఉంటాయి, వెనకాల భార్య ఉంటే వేరుగా ఉంటాయి. ఎందుకంటే ఆవిడ ముందు ఏదో దర్పం ప్రదర్శించడం కోసం స్పీడ్గా పెట్టేస్తారు ఇక్కడ బండి. ఇంట్లో అంత స్పీడే ఉండదు, నోరు మూసుకోవడమే. అక్కడ వారే స్పీడు. బయటకు వచ్చాక మరి చూపించాలి కదా 10 మంది ముందు, అందుకని స్పీడ్ పెంచేస్తాడు.
ఎవరన్నా గుద్దేస్తూ వాడితో దెబ్బలాడతాడు, వీడు గుద్దేసాడు వాడితో దెబ్బలాడతాడు. ఊరు మొత్తం మనకి ఇలాగా అని భార్యకి తెలియాలి అంటే నువ్వు కూడా అలా ఉండమని అర్థం. కానీ అలా ఉండరు ఖచ్చితంగా. వీడి సంగతి ఏమిటో వాళ్ళకి బాగా తెలుసు. సరిగ్గా గజేంద్రుడు అంతే, మన మనస్సు అది, మన మనస్సు, మన మనస్తత్వం. గజేంద్రుడు భార్యలతో వచ్చాడు అక్కడికి. భార్యలు చూస్తుండగా నేను నా ప్రతాపాన్ని చూపించాలి. మంచినీళ్ళు తాగితే సరిపోయేదానికి ప్రతాపం ఎందుకండి? మనకు మంచినీళ్ళు కావాలంటే వాటర్ బాటిల్ ఒకటి కొనుక్కుండా తాగుతాం, కానీ ప్రతాపం చూపిస్తామా? ఇదే మనిషి చేసే ఓవర్ యాక్షన్. అతి అంటే ఇది. సంసారాల్లో, జీవితాల్లో, ఉద్యోగాల్లో ఎక్కడ మనం దెబ్బతింటామంటే ఈ ఓవర్ యాక్షన్ వల్ల దెబ్బతింటాం. చేయవలసింది ఏదో చేయి. అతి దేనికి? నీకు మంచినీళ్ళు తాగడానికి అంత గొడవ ఎందుకు? ఆయన దానికోసం చెరువు అంతా కెలికేశాడు, కింద మట్టి అంతా పైకి లేగాడు, తామరతుళ్ళన్నీ తెంచేశాడు, గట్లన్నీ కూల్చేశాడు. దాంతో ఏమైంది? ఎక్కడో మూలలో కూర్చుని జపం చేసుకుంటున్న మొసలు బయటకు వచ్చింది. అయిందా? సరదా తీరింది. ఈయనంత గొడవ చేయకుండా ఉంటే అది వచ్చేది కాదు. మనం కూడా జీవితాల్లో అంతే. గజేంద్ర మోక్షణ నుంచి నేర్చుకోవలసింది అదే. ఏదో పెళ్లి చేసుకున్నాం, పిల్లల్ని కన్నాం, ఆ ఇద్దరికి ఏదో ఉద్యోగాల్లో స్థిరపడేలా చేసి దానికోసం మనం చేసే ప్రయత్నం ఏదో మనం చేసి వాళ్ళిద్దరికి 2 మూళ్ళు 6 మూళ్ళు పెట్టేస్తే మన గొడవ వదిలిపోయింది. అంతటితో ఆగాం కదా. మా మాటే వినాలి. మా అబ్బాయి ఏమిటో పెళ్ళయ్యే వరకు నన్ను అన్నీ అడుగుతూ ఉండేవాడు. ఈ మధ్య అడగడంలా గొప్ప కంప్లైంట్ ఇది. ఎందుకు అడగాలి? పెళ్ళయ్యాక మీ ఆయన మాత్రం నిన్నే అడగాల, మీ అబ్బాయి మాత్రం కోడల్ని అడగకూడదా? నమశివాయ, ఎంత గొప్పవాళ్ళమో మనం అంతా. నాకు 4 వేదాలు అర్థంతో సహా అర్థమవుతాయి, కానీ ఈ వ్యాఖ్యానం అర్థం కాదు. మా ఆయన నా మాట వినాలి, కానీ మా అబ్బాయి మా కోడల మాట వినకూడదు. స్వార్థం అది. ఎంతకంటే ఏముందమ్మా? మగ ఆడ ఎవరు ఆలోచించినా అంతే. ఎవరు ఆలోచించినా అర్థమైపోతుంది. అంటే అంతటా మన పెత్తన నడవాలి. ఒక దశకు వచ్చాం, 60 ఏళ్ళు దాటాయి. పిల్లలు ఏదో వాళ్ళ ఇంకా 60 ఏళ్ళు మనకి దాటాయంటే వాడు స్థిరపడకపోయినా వాడిదే పూచి, మంది పూచి కాదు. ఇక్కడ వాడు స్థిరపడే వరకు మనం కూర్చుంటాం. ఇక్కడ ప్రాణం పోతే ఇంకా తగ్గించుకోవాలి. నువ్వు చూసుకో, మేము చేసాం, ఇక నీ పాటలు నువ్వు పడు అని చెప్పాలి. అదే పరిమితంగా ఉండడం అంటే. ఆ పరిమితంగా ఉంటే మనం గజేంద్రుడిలాగా ఇబ్బందులు పడవు. అందుకే గజేంద్రుడు ఎంత పిలిచినా దేవుడు రాలా. చివరికంతా 40 పద్యాలు పాడాక ఆయాసం, నీరసం 2 వచ్చి లావొక్కింత లేదు ధైర్యం విలోలంబయ్యే అని ఏడిచిన తర్వాత చేతులెత్తి నీవే తప్ప నితఃపరం బెరుగా అన్నాకు వచ్చాడు. ఆ శరణాగతి చాలా ముఖ్యం. అది గజేంద్రుడిలో ఉండే చిత్తశుద్ధి ఏమిటంటే ఆయన తప్పు ఆయన ఒప్పుకున్నాడు. అనవసరంగా ఒళ్ళు కొవ్వెక్కి పని చేశాను, నా స్థానంలో నేను ఉంటే నన్ను అందరూ సాటి ఏనుగులన్నీ గౌరవించేవి, నా భార్యలు నన్ను గౌరవించేవారు. హాయిగా ఉండకుండా ఎందుకు వచ్చింది? వీళ్ళ మంచినీళ్ళు కావాలంటే వాటర్ బాటిల్ కబురు చేస్తే మొత్తం క్యాన్లతో పట్టుకొస్తున్నారు లారీలో. ఇంటి దగ్గర కూర్చోవచ్చు కదా, ఎందుకు ఈ చెరువులోకి వచ్చా? అనవసరంగా ఇదంతా చేశా అని బాధపడి దేవుణ్ణి ప్రార్థిస్తే అసహాయతను ఒప్పుకున్నాడు. కాబట్టి భగవంతుడు వచ్చి రక్షించాడు. ఈ మహిమలు ఏవైనా సరే క్షేత్రాల్లో ఎందుకుంటాయంటే మానవులు అనయము నాస్తికులు. మన కోరిక తీరితే దేవుడు ఉన్నాడు అంటాం, గజేంద్రుడిలాగే. తీరకపోతే లేడంటాం. అంతేకాదు మన మనస్సు ఎంత దుర్మార్గంగా ఉంటుందంటే మన మతంలో తీరని కోరిక ఇంకో మతంలో తీరుతుందని మోకాల కొబ్బరి నూనె రాగానే గోవిందా గోవిందా. ఊళ్ళు మారిపోతున్నాయేమో. చాలా బాధాతప్తమైన హృదయంతో మాట్లాడుతున్నా. ఊళ్ళు అందున గోదావరి జిల్లాలో జరుగుతున్నంత మత మార్పిడి దేశంలో ఎక్కడా జరగడం లేదు. ఊళ్ళే, రాత్రికి రాత్రే. మన బలహీనత మన కోరికలు తీరడం కోసమే దేవుడు, ఇంకేం అక్కర్లేదు మనకి. దేవాలయానికి వచ్చామంటే ఒక్కటే లెక్క. అందులో ఇటువంటి ప్రసిద్ధమైన దేవాలయానికి రావడం జన్మజన్మల పుణ్యం అండి. లేకపోతే యోగం కూడా కలగదండి. ఇది అనుకుంటే జరగదండి. అది ఆయన అనుగ్రహించాలంతే. ఇది ఆయన అనుగ్రహిస్తే జరుగుతుంది. ఇక్కడికి వచ్చి మళ్ళీ కోరికలు ఏమిటి అసలు? ఈ కోరికలు ఏమిటి? ఏ కోరికే లేకుండా చేయమనే కోరికే కోరితే ఇంకేం అక్కర్లేదు. అప్పుడు అది కూడా కోరికే అవుతుంది. కాబట్టి వెరసక్కల్లా, నోరు మూసుకో సరిపోతుంది. మౌనంగా నమశివాయ అని దండం పెట్టుకో, అన్నీ చూసుకుంటాడు. కానీ అందరు మానవులు అలా ఉండరు కాబట్టి, అందరికీ అంత జ్ఞాన సంపద ఉండదు కాబట్టి నేను కొన్ని క్షేత్రాల్లో కొన్ని మహిమలు పెట్టాను అని భగవంతుడే స్వయంగా నృసింహ పురాణంలో చెప్పాడు. ఎందుకంటే వీళ్ళు సగం నమ్ముతారు, సగం నమ్మరయ్యా. కలియుగంలో మానవులు, కృతయుగం అయితే చెప్పక్కల్లా. కృతయుగంలో పరిస్థితులు వేరు. కృతయుగంలో ఎవరికైనా దానం ఇవ్వాలంటే వారి ఇంటికి వెళ్ళి ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు తీసుకోరు. ఎవడు దానం పట్టడు. కృతయుగం అంటే అంతే. అది కృతం, ఆల్రెడీ మేడ్, కృతకృత్యక. అందరూ సార్థక జీవనం గడుపుతారు. నువ్వు ఇస్తే పుచ్చుకోవడానికి ఎవడు సిద్ధంగా లేడు ఇక్కడ.
ఎవడు పుచ్చుకోడు దానం అసలు. అలా ₹1,00,00,000 ఇచ్చినా పుచ్చుకోడు. నాకెందుకండి మళ్ళీ బాకీ ఇదంతా తీర్చుకోవాలి, ప్రతిగ్రహం మహాపాపం అంటాడు, కూర్చుంటాడు. మనం దానం ఇవ్వాలంటే అభిగమ్యకృతే దానం శాస్త్రం స్పష్టంగా చెప్పింది. త్రేతా స్వాహూయ దాయతే. కృతయుగంలో ఇంటికెళ్ళి బతిమాలి దానం చేయలేతే నీ దానం ఎవడు పుచ్చుకోడు. త్రేతాయుగానికి పరిస్థితి కొంచెం మారుతుంది, ఓ పావలా ధర్మం తగ్గిపోతుంది. అందుకని త్రేతా స్వాహూయ దీయతే. త్రేతాయుగంలో ఇంటికి పిలిచి వచ్చిన వాడికి నువ్వు వాడింటికి వెళ్ళి ఇవ్వకు, లోకువైపోతావు ఆ యుగాన్ని బట్టి. ద్వాపరే యాచమానాయ. ద్వాపర యుగం దగ్గరికి వచ్చేసరికి సగం ధర్మం సగం అధర్మం, మనుషుల్లో బలహీనతలు బాగా ఎక్కువ అవుతాయి. అందుకని ఏం చేయండి, వాడి ఇంటికి వెళ్ళకు, నువ్వు వాడిని పిలవకు. కానీ ఎవరైనా ఇంటికి ముందుకు వచ్చి భవతి భిక్షాందేహి అంటే ఇవి. కలియుగంలో ఏం చెప్పారంటే మన మనస్తత్వాలు బాగా తెలుసు కాబట్టి సేవయా తీయతే కలవు. ఎవడికి ₹10 ఇచ్చినా సరే ఏదో పని చేయించుకుని ఊరికే ఇవ్వద్దన్నారు. ఇప్పుడు ఊరికే కూర్చోపెట్టి నెలకు 5,000 10,000 ఇవ్వడం అనేది దేవుడికి కూడా ఇష్టం లేదనే విషయం మనం గ్రహిద్దాం. అది దేవుడికి కూడా ఇష్టం లేని పని. ఏదో పని చేయించుకుని ఊరికే ఇస్తే అలాగా సోమరపోతులు అయిపోతారు మొత్తం అంతా. కలియుగంలో అసలు అది పనికిరాదు. ఎందుకంటే ఇస్తున్న కొద్దీ పుచ్చుకుంటారు, ఎంత ఇచ్చినా సరిపోదు. ఇంకా ఎక్కువ ఇచ్చేవాడిని ఎంచుకుంటామంటారు. ఈ జూదానికి అర్థం లేదు ఇది. అందుకని కలియుగంలో ఎవరికైనా మనం పని మనిషికి కూడా ₹100 ఎక్కువ ఇవ్వాలని మనకు అనిపిస్తే నెల దాటింది కదమ్మా, ఆ గుమ్మాలు కొంచెం పైన కొద్దిగా తుడిచేయమ్మా, తుడుచుకుని చాలా కాలమైందని చెప్పి దాని కింద ₹100. అందుకని ఒట్టినే నీ మీద జాలిపడి ఇస్తున్నాను అంటే కిందసారి జాలిపడ్డా ఈసారి 2 సార్లు జాలిపడమంటారు, పని చేయరు. ఏదో పని చేయించుకునే వాళ్ళు. ఎందుకంటే మనుషుల మనస్తత్వాలు, కలియుగంలో మనస్తత్వాలను బట్టి ఆయన ఏం చెప్పాడంటే స్పష్టంగా, ఇక్కడ క్షేత్రాల్లో మహిమలు ఉంటే తప్ప ఎవరు రారండి గుళ్ళోకి అనుమానం ఏం లేదు. ఇక్కడ కట్టుకుని పూజారి గారు కూర్చోవలసిందే. అక్కడ ధూపదీప నైవేద్యాలకు కూడా డబ్బులు ఉండవు. అందుకని ఎవరు కోరికలు తీరకపోతే వాళ్ళు రారు, వాళ్ళు రాకపోతే ఇక్కడ ఏమీ నడవదు. నడవకపోతే అర్చకులు ఎలా బతకాలి? మరి అక్కడ పల్లకీ సేవ చేసేవాళ్ళు ఉంటారు, బాజా భజంత్రీలు వాయించేవారు ఉంటారు, నాట్యాలు చేసేవారు ఉంటారు, వారు ఎలా బతకాలి? ఇదంతా ప్రజలు ఇచ్చేటువంటి విరాళాల మీద అంటే ఎవరు ఇవ్వకపోతే వారి బతుకులు ఏం కావాలి? అందుకే పూర్వం మహారాజులు అందరికీ మాన్యాలు రాసేవారు. బ్రాహ్మణ మాన్యం, అనేక రకాల రజకులకో మాన్యం, క్షురకులకో మాన్యం, నాట్యాలు చేసేవారికో మాన్యం. మురమళ్ళ వీరేశ్వర స్వామి దేవస్థానంలో అన్ని మాన్యాలు ఉండేవి, అనుమానం వెళ్ళా. చాలా ప్రసిద్ధమైన దేవస్థానం, ప్రాచీనమైన దేవస్థానం. అంటే ఒక హిందూ దేవాలయం ఉంది అంటే కనీసం ఒక 20 కుటుంబాలు నిశ్చింతగా బతుకుతాయమ్మా, నిశ్చింతగా బతుకుతాయి, అనుమానం వెళ్ళ. ఒక్క దేవాలయం అంత గొప్పది, ఒక్క దేవాలయం. 20 కుటుంబాలంటే కనీసం 4-5 సభ్యులు వేసుకుంటే 100 మందికి ఉపాధి. మనకి భగవంతుడి మీద ఉండేటువంటి విశ్వాసం ఒక 100 మందికి ఉపాధి కల్పిస్తోంది అంటే అంతకంటే సార్థకమైన జీవితం ఉంటుందా? హిందూ దేవాలయ వ్యవస్థ అంత గొప్పది. అటువంటి వీరేశ్వర స్వామి యొక్క వైభవాన్ని, ఆయన కరుణని, అంతేకాదు శిష్ట రక్షణతో పాటు దుష్ట శిక్షణ కూడా ఎలా చేస్తాడనే విషయాన్ని మనం యథావాక్కుల అన్నమయ్య రచించిన సర్వేశ్వర శతకం ఆధారంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. యథావాక్కుల అన్నమయ్య గొప్ప కవి. 1242 ప్రాంతానికి చెందినవాడు. నడుస్తున్న శకం 1242 ప్రాంతానికి చెందినవాడు. సుమారుగా తిక్కన గారి కాలం వాడు. ఆయన ఎంత పట్టుదల కలిగిన కవి అంటే సర్వేశ్వర 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 అనే ఒకటంతో 100 పద్యాలు పైగా రాసి నదీ తీరంలో కూర్చొని ఒక్కొక్క ఆకు నదిలో విసిరేవాడు, తాటాకు. అది మొత్తం నీటి ప్రవాహానికి ఎదురీది కొట్టుకొస్తే దాన్ని పద్యంగా స్వీకరించాడు, లేకపోతే వదిలేశాడు. శివుడికి ఇష్టం లేదన్నాడు, అంత పంతం ఆయనకి. ఆకు నదిలో బారేయడం, పద్యం రాసి ఆయన నదిలో వదిలేసేవాడు ప్రవాహంలో. అది ప్రవాహ వేగానికి ఎదురీదుకుంటూ ఒడ్డు కొట్టుకుని వస్తే దాది శివుడు అంగీకరించిన పద్యములను స్వీకరించేవాడు, లేకపోతే పోనీ అనేవాడు. అలాగ ఎదురీది కొట్టుకొచ్చిన పద్యాలే 100 పైగా ఉన్నాయి అంటే మొత్తం ఎంతటి గొప్ప పద్యాలు ఆయన రచించాడో చూడండి. ఈవేళ మనకున్న సమయంలో ఆ పద్యాలు వీరేశ్వర స్వామి పేరు మీద సర్వేశ్వర అన్న చోట వీరేశ్వర అంటే మొత్తం అంతా ఒకటే శివలీల అమృతం. అందుకని వీరేశ్వర అనే మొకటంతో మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అందులో మొట్టమొదట్లోనే ఆయన ఎప్పుడూ భగవంతుడు కేవలం రక్షిస్తాడు అనుకోవడం పొరపాటు, అవసరమైతే శిక్షిస్తాడు కూడా అని చెబుతున్నాడు ఆయన. భగవంతుడు అంటేనే రక్షణ అనుకోవద్దు. మంచి చేసిన వాళ్ళకే రక్షణ, చెడ్డ పని చేసిన వాళ్ళకి శిక్ష ఉంటుంది ఖచ్చితంగా. పైగా ఆయన దయ ఎలా ఉంటుంది, ఆయన పద్ధతి ఎలా ఉంటుంది అంటే చెడ్డ పని చేయగానే శిక్షిస్తాడు.
మళ్ళీ ఆ తప్పు ఒప్పుకొని నేను ఇంకెప్పుడు చెయ్యను అంటే వెంటనే రక్షిస్తాడు. ఆయన ఏమి కక్ష కట్టే మనిషి కాదు. ఎప్పుడూ జరిగినవన్నీ గుర్తుపెట్టుకుని ఇప్పుడు దెప్పుకునే రకం కాదు. అది అవన్నీ భగవంతుడి మనస్సులో ఉండవు. అందుకనే కవి చెబుతున్నాడు, ఘనుడై ఏచి దశాననుండు బలిమిన్ కైలాస శైలేంద్రమెత్తిన అద్దానవనాధు త్రొక్క అతడర్ధిన్ మృక్కినంగాచి ప్రాక్తన శౌర్యాధికు చేసి ఘనుడ అతడర్ధిన్ మృక్కినంగాచి ప్రాక్తన శౌర్యాధికు చేసి దుష్టు నణపంగా శిష్టు రక్షింపజేసిన రక్షింప రంజనతో ఎప్పుడు వేచియుండు భవదాజ్ఞాశక్తి వీరేశ్వర నీ ఆజ్ఞాశక్తి ఎటువంటిదంటే దుష్టు నడపంగా శిష్టు రక్షింప రంజనతో ఎప్పుడు వేచియుండును. మనలో దుష్ట ప్రవృత్తి శిష్ట ప్రవృత్తి రెండూ ఎప్పుడూ మనమే పరిశీలించుకుంటూ ఉండాలి. ఇంకోళ్ళకి తెలిసే విషయాలు కావాలి. మనిషిని ఎప్పుడు మాటల్ని బట్టి మనిషిని అంచనా వేయగలమండి. మనిషిని బట్టి మాటల్ని అంచనా వేయలేం. ఒక్కో మనిషి చాలా గొప్ప పండితుడిలా కనిపిస్తాడు, నోరిప్పితే ఏమీ ఉండకపోవచ్చు. ఏదో అనుకున్నాం, ఏమీ లేదురా, ఇదే పైన పటారం లోన లోటారం అంటారు. పై వేషాన్ని బట్టి కానీ మనిషి అందాన్ని బట్టి కానీ మనం అతని మాటల్ని అతని ప్రవర్తనను అంచనా వేయలేం. కానీ సభలో కాకపోయినా మన ముందు కూర్చుని ఒక పావు గంట అరగంట మామూలు విషయాలు మాట్లాడినా కొంత అంచనా వేయచ్చు అతని ఆలోచనలు బట్టి. అందుకే ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కనబడకపోవడం కంటే వినబడకపోవడమే పెద్ద ఇబ్బంది. కనబడకపోవడం వల్ల ఏమవుతుంది, బ్లైండ్నెస్ అంటాం కదా. కనబడకపోవడం ఇబ్బంది, ఏదైనా ఇబ్బంది. కానీ కనబడకపోవడం వల్ల మనకి వస్తువులతో అనుబంధం ఉండదు, మనుషులతో అనుబంధం ఏం చెడదు. మాట్లాడుతున్నారుగా, వినపడుతుందిగా. వినపడకపోతే అందున రెండు చెవులు వినపడకపోతే ఎంత శాపం అయిపోతుందంటే మనుషులతో అనుబంధం తెగిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పినా మనకి వినపడదు. వాళ్ళు చెప్పేది మనకు వినపడకపోతే అనుబంధం ఎలాగే. ఎదురుగా ఉంటే మాత్రం నవ్వితే నవ్వు అనడానికి వీల్లేదు, అది విషపు నవ్వు కావచ్చు. మాట్లాడితే కొంత తెలుస్తుంది, ఆ మాటలు మనకి వినపట్ల, దురదృష్టం. అంటే కనపడకపోవడం కంటే కూడా వినపడకపోవడమే పెద్ద ఇబ్బంది, నిజం చెప్పాలంటే. ఎందుకంటే మాటలను బట్టి మనిషిని కొంత అంచనా వేయగలం, మనుషులను బట్టి మాటను అంచనా వేయడానికి వీల్లేదండి, ఆయన ప్రవర్తనను అంచనా వేయడానికి వీల్లేదండి. పూర్తిగా భిన్నంగా ఉంటారు. రావణాసురుడు ఎటువంటి వాడో అందరికీ తెలుసు. ఘనుడై ఏచి దశాననుండు బలిమిన్ కైలాస శైలేంద్రమెత్తిన, ఆయన పూనుకొని శివుడు కనపడలేదనేటువంటి బాధతో కోపంతో తపనతో కైలాస పర్వతాన్ని పైకెత్తేశాడు. అంత బలమైంది. అంతవరకు ఆయన తపస్సు చేస్తున్నాడు కదా, చేస్తున్నాడు, ఎప్పుడో కనపడదాం అనుకున్నాడు. కనపడకపోతే కోపం వచ్చేస్తుందా? పర్వతం ఎత్తేస్తావా? శివుడికి ఎందుకంత కోపం వచ్చింది అంటే పార్వతీదేవి కంగారు పడ వచ్చి శివుడిని గౌరవించుకుంది. అదో అదృష్టం, వాళ్ళందరూ వాళ్ళే రావడం. అవి అయ్యవారికి కూడా అప్పుడప్పుడు అదృష్టం పడుతుంది. అందుకని ఓ పక్క సంతోషిస్తూనే ఎవడు ఇంత పని చేశాడు, అమ్మవారికి కూడా భయమైంది. ఏకంగా మానవ స్త్రీగా ఉంది కదా, అక్కడ స్త్రీ రూపం ధరించి ఉంది కదా, అందుకని ఆవిడ కూడా భయాన్ని నటించింది. అందులో అభ్యంతరం ఎలా, ఆవిడ నవరసాలు అభినయిస్తుంది. సౌందర్యలహరిలో శంకరాచార్య చెబుతారే, శివే శృంగారార్ద్ర తదితరజనే కుత్సన్నపర సరోష గంగాయాం గిరిశనజనే విస్మయవతి హరాహిభ్యో భీత సరసిరుఘ సౌభాగ్య జయని సఖీషు స్మేర తే మయి జనని దృష్టి సకరుణ. శివుడు మెడలో పాములు చూసి అప్పుడప్పుడు అమ్మవారు అంటుందిరా, మాకు భయంగా ఉందండి, నాకు భయంగా ఉందండి, ఆ పాములు కాస్త పక్కనెట్టరండి, పడగదిలో కూడా పాములేనా ఉంటుంది. ఆవిడకి భయం ఏమిటండి పావులంటే. కానీ ఒక భార్య ఎలా ఉండాలో అలాగే ఉంటుంది భర్త దగ్గర. తన ఐశ్వర్యాన్ని తన శక్తిని ప్రదర్శించాల్సిన అవసరం ఏం లేదు. భర్త దగ్గర ఎలా ఉండాలో అలాగే ఉండాలి. బయట భర్త ఎంత గొప్పవాడైనా భార్య దగ్గర ఎలా ఉండాలో అలాగే ఉండాలి. అలాగే ఉంటాడు ఆయన అంతే, ఆవిడ అంతే. అందుకే సంసారం కలకాలం నడిచింది. ఎప్పటికీ పెళ్లి జరిగితే ఏదైనా పెద్ద దంపతులు ఎవరైనా కాస్త 70-80 ఏళ్ల వాళ్ళు వస్తే పార్వతీ పరమేశ్వరులు వచ్చారండి అంటాం. అంటే వాళ్ళలాగా కాపురం కలకాలం నిలబెట్టుకోవాలని అర్థం. అక్కడ ఊరికే వాళ్ళని ఇంకే దంపతుల పేరు లక్ష్మీనారాయణులు వాణి హిరణ్య గర్భులు ఎవరి పేరు చెప్పరంటే పార్వతీ పరమేశ్వరులు అంటారు వెంటనే. ఎందుకంటే వీళ్ళ మధ్యలో చాలా విభేదాలు ఉన్నాయి. ఆవిడ సర్వాభరణాలు ధరిస్తుంది, ఆయన బూడిద పూసుకుంటాడు.
ఈవిడ పట్టు చీరలు కట్టుకుంటుంది, ఆయనేమో ఏనుగుతోలు కట్టుకుంటాడు. ఇక అన్నీ విభిన్నమే అయినప్పటికీ ఇంతకాలం కాపురం చేశారు. హాయిగా భార్యాభర్తల కాపురాలు నిలబడాలంటే అందరూ అలాగే ఉండాలి. ఈ పక్షం వాళ్ళు ఆ పక్షం వాళ్ళు అందుకు సహకరించారు. ఏం పెట్టారని సావగొట్టేయకూడదు మనుషులు పట్టుకుని. ఏమీ పెట్టరు, కాపురం చేస్తారంతే. వెనకాల వాళ్ళు మాట్లాడే సాగతీత అంతా ఇది. ఏం పెట్టారు అదొక గొడవ ఇదంతా. ఏం పెట్టలా అంటాం ఇక్కడ, అయిపోయింది అంటే గొడవ పెట్టుకోమని అర్థం అక్కడ. ఎందుకంటే ఈవిడకో ఈయనకో పెళ్ళి 30 ఏళ్ళు అయింది, ఇంకా అమ్మాయి కాపురం సరిగ్గా సాగడం మనకు ఇష్టం లేదు. ఏదో పెట్టేయాలి పొల్ల, వాళ్ళు ఏం పెట్టలా, ఈవిడ ఎట్టింది పెద్ద పొల్ల. అసలు పెళ్ళి అయిన వాళ్ళని ఎప్పుడు ఆ ప్రశ్న వేయకూడదమ్మా. ఆనందంగా ఉన్నారా అమ్మా, ఆనందంగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారు అంతే, ఇంకేం అడగకూడదు. పిల్లలు ఉన్నారా కలగలేదా అని కూడా అడగద్దమ్మా, వాళ్ళ ఇష్టం అది, మనకి ఎందుకు వచ్చింది అది. ఓ 4 ఏళ్ల పాటు కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళని అస్తమాను పిల్లలు కలిగారా అదో వ్యాధి అయిపోతుందండి వాళ్ళకి. అది మనసు ఇంక బయటికి రారు, సిగ్గుపడిపోతారు. లేని దాని గురించి ఎందుకు ప్రశ్నిస్తామండి, నాకు అర్థం కాదు. ఉన్నదేదో చెప్పచ్చు కదా. మీరు చాలా ఆనందంగా ఉంటున్నారని విన్నామమ్మా, అలా ఉండండి అంటే ఆ దంపతులు ఇద్దరూ ఆనందిస్తారు కదా. మీకు అది లేదు ఇది లేదు అనడం ఎందుకండి. మన బుద్ధుల్లో ఇంత కుళ్ళుతనం ఎందుకు ఉంది అసలు. రోజు గుళ్ళోకి వస్తున్నాం కదా, గుళ్ళోకి వస్తే కుళ్ళు బుద్ధి పోవాలి కదా. అంచేది వియ్యం కుళ్ళు వియ్యపురాళ్ళు అన్న మాటలు చాలా గొప్పవి. వియ్యం తీసేస్తే మిగిలింది కుళ్ళు రాళ్లే. ఆ వియ్యం అనే భావన మనస్సులోంచి పోకుండా చూడాలమ్మా. అందుకే తెలుగులో మిగిలింది వియ్యం కుళ్ళులో బియ్యం పోతే కుళ్ళు, వియ్యపురాళ్ళు బియ్యం పోతే రాళ్ళు. కుళ్ళు రాళ్ళు మిగలకూడదు ఎంతసేపు. పెద్దవాళ్ళు కలిశారు అంటే వాళ్ళ ఆనందం గురించి ఆలోచించాలి. వాళ్ళకి ఏముంది ఏమీ లేదు మనకు అనవసరమైన విషయం అది. అప్పుడు వాళ్ళు ఆనందంగా ఉంటారు. శివుడు పార్వతీదేవి కంగారు పడేసరికి ఆయన కోపం వచ్చింది. ఏమిటి ఇంత జరిగింది అనగానే, రావణాసురుడు అండి పర్వతాన్ని పైకెత్తున్నాడు కానీ త్రొక్కన్ అద్దానవనాధు త్రొక్క. ఎవడరా నువ్వు, కైలాసాన్ని పైకెత్తావా, ఎంత బలం ఉంటే మాత్రం చూస్తాను ఏమాత్రం ఎత్తావో అని కుడికాయలు బొట్టనవేలు ఇలా అన్నాడు కిందకంతే. తొక్కడం అంటే ఏం పెద్ద ఏం గట్టిగా ఏం తొక్కలా. కుడికాయలు బొట్టనవేలు అంటే ఈ రావణాసురుడనే 10 కంఠాలు 20 చేతులు కలిగిన పెద్ద మనిషికి ఒళ్ళంతా హోణం అయిపోయింది దెబ్బకి. అది శివుడు శక్తి అంటే, వీరేశ్వర స్వామి శక్తి అంటే. ఒక తొక్కు తొక్కాడు. ఆ తొక్కడం కూడా అలాగే పెద్ద 2 కాళ్ళు ఉపయోగించాలి, కనీసం కుడికాయలు కూడా పూర్తిగా ఉపయోగించాలి. అది కూడా పాదం, అందులోనూ బొటన వేలో చిటికిన వేలో ఊరికే ఇలా అన్నాడంతే, ఏదో కంప్యూటర్ మేట నొక్కినట్టే. ఆ దెబ్బకి వాడు మొత్తం హోణమై కింద పడిపోయాడు. అప్పుడు వాడి శక్తి ఏమిటో వాడికి తెలిసి, నేను ఇంతవరకు చేసిన తపస్సు వల్ల శివభక్తి వల్ల నాకు కైలాసాన్ని పైకెత్తగలిగే శక్తి వచ్చింది తప్ప ఇది నా శక్తి కాదు అని గ్రహించాడు వాడు. వెంటనే కర్ణవర్ధిన్ మృక్కినంగాచి పరమేశ్వర మాం పాహి చంద్రశేఖర పాహి మాం చంద్రశేఖర రక్షమాం అని వినయంతో ప్రార్థించగానే ఆయన ఎంత దయామయుడు అంటే, ఇప్పుడే తొక్కాడు వీడు ప్రార్థిస్తే ఇచ్చేస్తానా అని లౌక్యంగా ఆలోచించలేదండి. శివుడుగా లౌక్యం తెలియదు, బోడా శంకరుడు ఆయన. అమాయకుడు పూన్లే పాపం వాడు బాధపడుతున్నాడు. చేసిన తప్పు గ్రహించాడుగా, మళ్ళీ శిక్ష ఏమిటి అనవసరంగా అని వెంటనే అర్ధిన్ మృక్కినంగాచి వెంటనే కాపాడాడు. మామూలుగా కాపాడటం కాదు, ప్రాక్తన శౌర్యాధికు చేసి ఇదివరకు వాడికి ఎంత శౌర్యం బలం ఉందో అంతా ఇచ్చేశాడు. ఏమీ శాపం పెట్టడం కానీ కోపడడం కానీ, నా కొండ పైకెత్తావు కాబట్టి నీ గుండె బండలైపోతుంది అనడం ఏమీ అనలేదు. ఈ శాపనార్థాలు పెట్టడం వీరేశ్వర స్వామికి తెలియదు. అసలు కరుణించడం ఒక్కటే తెలుసు ఆయనకి. ఏదో గర్వించాడు, ఓ దెబ్బ కొట్టాం అయిపోయింది. ఇంక దాని గురించి ఎందుకు, ఇంక మనమేనా లోకంలో అలాగే ఉండాలి. బంధువులతో మిత్రులతో రకరకాల వ్యక్తులతో వ్యాపారంలో భాగస్వాములతో కొన్ని తేడాలు వస్తాయి సహజంగా. ఆ తప్పు వాళ్ళు ఒప్పుకుని అన్న ఏమనుకోకు ఏదో తెలియక చేశానంటే వదిలేయాలి ఇంకా విషయాన్ని. ఇంకా మళ్ళీ మన పిల్లలకి చెప్పి వాళ్ళ పిల్లలకి వాళ్ళు చెప్పి తరతరాల ఫ్యాక్షనిజం నడిపించాల్సిన అవసరం లేదండి. సమాజం బాగుండాలంటే మనం అది పాటించాలి. ఎక్కడ విషయాలు అక్కడ వదిలేయాలి. జీవితం బాగుండాలంటే 3 మాటలు గుర్తుపెట్టుకోండి దయచేసి. ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి, ఎప్పటి పనులు అప్పుడే చేయాలి, ఎక్కడ విషయాలు అక్కడ వదిలేయాలి. జీవితం చాలా బాగుంటుంది. ఈ మూడోది చాలా కష్టం, వదిలేయలేము మనం. జీడిపాకం, అమలాపురం సంతలో జీళ్ళు ఉంటాయే మొత్తం ఇలా పట్టి బాగా సాగదీస్తూ ఉంటాం ఇలాగా. నేను ఎందుకు వదలాలి, అప్పుడు మన గుండెపోటు కూడా వదలదమ్మా. గుండెపోటు ఎప్పుడు వస్తుందో ఆలోచించండి దయచేసి. రోకట్లో పోటు అర్థమైతే గుండెపోటు అర్థమవుతుంది. పెద్ద విషయం ఏం లేదు అందులో. రోకట్లో పోటు ఎప్పుడు వేస్తారండి, రోట్లో పోటు ఎప్పుడు వేస్తారు, ఏదైనా ఉంటేనే వేస్తారు. ఖాళీ రోట్లో ఎవరో పోటేయరు కదా.
ఖాళీ రోట్లో ఎవరు వేయరు కదా, ఏదో పిండో ముద్దో ఏదో ఉంటేనే వేస్తారు, అంతేనా? ఏదో ఉంటే రోట్లో పోటేసినట్టే గుండెల్లో కూడా ఏదో ఉంటేనే పోటు వస్తుందమ్మా. ఏమీ లేని వాళ్ళకి రాదు. గుండెల్లో రాగద్వేషాలు ఉండకూడదు, ఉంటేనే పోటు వస్తుంది. వాడి మీదో కక్ష, వీడి మీదో ప్రేమ పెంచేసుకుని వాడికి జ్వరం వస్తే మనకే జ్వరం వచ్చినట్టు ఫీల్ అయిపోయి ఇంకా వాడు మంచం దగ్గర కూర్చొని ఏడుస్తూ కూర్చోడు. వాడు జ్వరం వాడు పడుతున్నాడు కదా, నువ్వు జపం చేయరాదా? చేయరండి. రోట్లో ఏదన్నా ఉంటేనే పోటేసినట్టే గుండెల్లో కూడా రాగద్వేషాలు ఉంటేనే పోటొస్తుంది. అంచేది గుండెపోటు రాకుండా ఉండాలంటే ఎక్కడ విషయాలు అక్కడ వదిలేయాలి. దానికి పరిష్కారం ఏం చేయాలో అది చేయడం, వదిలేయడం. ఆలోచించవలసి ఉంటే ఆలోచించవలసిన సమయంలోనే ఆలోచించాలి. 24 గంటలు ఆలోచించకూడదు. 24 గంటలు కాదు, 24 సంవత్సరాలు ఆలోచించినా ఒకటే పరిష్కారం ఉంటుంది. మనం ఎందుకు ఆలోచిస్తామంటే మనకి ఇష్టమైనట్టు పరిష్కారం కావాలి. అలా కుదరదు. అది అటువంటి పథకాలు ఉండవు. ఆ సమస్య ఎలా అవ్వాలో అలా అవుతుంది, అంతే. నీకు ఇష్టమైనట్టు అవుతుంది. దానికి నువ్వు ఇష్టపడాలి. ఎప్పుడు ధర్మాన్ని మనం మార్చలేం, లోక స్వభావాన్ని మనం మార్చలేం, కానీ మన ఇష్టాన్ని మార్చుకోగలం. మన మనసులో ఉండే ఇష్టం మార్చుకోవచ్చు కదా. దీనికోసం లోకాన్నంతా దుమ్మెత్తడం ఎందుకు? అవి చేయడం వల్లే రోగాలు వస్తాయి, లేకపోతే ఎందుకు వస్తాయండి? కానీ శివుడు ఎంత దయామయుడు అంటే అంత చేసినా సరే రావణాసురుడు మొక్కగానే క్షమించి అర్ధిన్మృక్కినంగాచి ప్రాక్తన శౌర్యాధికు చేసి ఇదివరకు ఉండేటువంటి శౌర్యాన్నంతా మళ్ళీ ఇచ్చాడు. దుష్టుననపంగా శిష్టు రక్షింప రంజనతోనెప్పుడు వేచియుండు భవదాజ్ఞాశక్తి వీరేశ్వరా. దుష్టుల్ని అణిచేయడానికి, శిష్టుల్ని రక్షించడానికి భగవంతుని యొక్క మన మురమళ్ళ వీరేశ్వర స్వామి యొక్క కరుణాశక్తి ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటుంది. ఒరే నువ్వు చెడ్డ పని చేస్తే చేయించరా, మళ్ళీ మంచి పని చేయరా, ఎవరొద్దన్నారా నేను? ఎంత చెడ్డ పని అయినా సరే గుళ్ళో చెబుతున్నారంటే మొహమాటం లేకుండా వ్యాసభారతంలో వ్యాసుడు చెప్పిన మాట, రెండోసారి చేయకపోతే తప్పు కాదన్నారమ్మా, శాస్త్రం ఒప్పుకుంది. కనీసం ఒక్క తప్పుతో ఆపేద్దాం. కొంతమంది మనస్తత్వం బలహీనంగా ఎలా ఉంటుంది అంటే, ఓసారి చేశాంగా ఇంకెన్నిసార్లు చేస్తే తప్పమ్మా, చాలా తప్పది. అలా ఎక్కడ ఏ శాస్త్రము చెప్పాల. ఓసారి ఏదో గడ్డి తింటాం, అస్తమానం గడ్డే తినాలా? రెండోసారి చేయకపోతే తప్పు కాదు. నాకు రియాం పునరితి అని వ్యాసుడు స్పష్టంగా చెబుతాడు. నేను దీన్ని మళ్ళీ చెయ్యను వీరేశ్వర, నన్ను క్షమించు అని గుళ్ళోకి వచ్చి దండం పెడితే ఆ పాపం పరిహారం అయిపోయినట్టే. నిండైన మనస్పూర్వకమైన పశ్చాత్తాపంతో చెయ్యాలి. దీనికి ఎవరికో చెబితే పరిష్కారం అవుతుంది అనుకోవద్దమ్మా. ఎవరికి కాదు, చివరికి భార్యకి చెప్పినా భర్తకి చెప్పినా 2 ఏళ్ళు ఆగుతారు, తర్వాత మొత్తం దెప్పుతారు. ఎవరికి చెప్పక్కల, దేవుడికి ఒకడికే చెప్పాలి. ముందు మానవతావాదుల్లా మాట్లాడతారు, ఏం అనవసరం, ఎవరికి చెప్పక్కల. నీకు దేవుడికి తప్ప మరొకడికి తెలియాల్సిన పనే లేదు ఎక్కడ. ఎవరు క్షమించరండి, క్షమించినట్టు ఉంటారు, తర్వాత ఎప్పుడో మళ్ళీ మొదలెడతారు ఇక్కడ యుద్ధం. ఎందుకని చెప్పాలి? మనం చేసింది మనకు తెలుసు, అంతరాత్మకి దేవుడికి తెలుసు, ఇంకెవడికి చెప్పక్కల. ఆయన దగ్గరికి వచ్చి అయ్యా నీకు తెలుసు, ఆయన దగ్గరికి వస్తే ఒక సౌకర్యం ఉంది, చెప్పక్కర్లేదు, ఆయనకి తెలుసు. ఇతరుల దగ్గర అయితే చెప్పాలి, ఆయన దగ్గర నువ్వు చెప్పక్కర్లేదు. సర్వజ్ఞస్య దయాకరస్య భవత కింవేదితవ్యం మయా అంటారు శంకరాచార్య శివానందరు. నీకు అన్నీ తెలుసు, నువ్వు దయామయుడు, నీకు చెప్పేది ఏమిటయా అంటాడు. మరి చెప్పక్కర్లేదు. ఎంత గొప్ప సౌకర్యం అండి. గుళ్ళోకి వచ్చి ఒక దండం పెట్టుకుని నేను చేశాను, నీకు తెలుసు, ఇంకా చెయ్యను, నన్ను క్షమించు అని ఆ నియమానికి కట్టుబడి ఉంటే రెండోసారి చేయకపోతే తప్పే కాదన్నారు. అందుకోసమే దేవాలయాలు, క్షేత్రాలు, ఉత్సవాలు, మహిమలు పుట్టే ప్రత్యేకంగా. అవేమీ తక్కువ కాదు. మనలో పశ్చాత్తాపం కలిగించడం కోసం పుట్టే, సమాజాన్ని కాపాడడానికి. కనీసం ఒక్క తప్పుతో పరిహారం అయిందనుకోండి, మళ్ళీ చేయకుండా ఉంటే వాడు మంచివాడేగా. కొందరు దృష్టి అలా కాదు, 3-4 వరుసగా చేసేయడం, ఇంక నిండా మునిగాక చలేంటి అని మొత్తం 100 కోట్లు 1000 కోట్ల వరకు వెళ్ళిపోవడం. ఎందుకు అలాగా? ఆగు, 10 లక్షలతో ఆగు, మోసం చేసావు, కనీసం ఆగడం. ఏదో చేసాం, ఎప్పటికే కుటుంబంలో దెబ్బ తగిలింది, ఆపేద్దాం అనుకోడండి, అలా వెళ్ళిపోతాడు. ఇంకా ఇప్పుడు 1 లక్ష లంచం అడిగిన వాడు మరో 2వ సంవత్సరానికి 1 కోటి రూపాయలు అడుగుతాడు. దాన్ని క్షమిస్తాడా భగవంతుడు? ఒరే నువ్వు 1 లక్ష లంచం తీసుకున్నావు, తప్పు, నీ కుటుంబంలో ఏదో జరిగింది, నువ్వు గ్రహించుకోవాలి కదా. దానికి 1 కోటికి పెంచుతున్నావు, అందుకని వేస్తాను రా, ఒకటే దెబ్బను రావణాసురుని వేసినట్టే వేస్తాడు. అదే చెబుతున్నాడు ఇక్కడ. ఎప్పుడు భక్తుడు తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడి మంచి పనులు చేస్తాడా అని మన వీరేశ్వర స్వామి ఎదురు చూస్తూ ఉంటాడట. ఒక్క మంచి పని చేయరా, కాపాడతానరా. ఎందుకంటే రేపొద్దున అనవసరంగా నిన్ను కాపాడాననుకో, దేవతల సమావేశం జరిగినప్పుడు నా పరువు పోతుంది, నువ్వు అందరినీ కాపాడేస్తున్నావు అని విష్ణుమూర్తి లోకు గట్టి మాట్లాడతాడు. అంతే కదా, మరి అందరినీ కాపాడేస్తున్నావు, బోళాశంకరుడు అని పేరెట్టారు నీకు, ఇలా కాపాడితే అలాగా అంటాడు. మరి నాది జాలిగుండే, నేనేం చేయను, కాపాడకుండా ఉండలేను. అందుకని ఒక్క మంచి పని చేయరా. ఎందుకు
ఎందుకు కాపాడామంటే ఇదిగో వాడు ఇంత మంచి పని చేశాడు కాబట్టి కాపాడా అని చెప్పుకుందుకు ఒకటి ఉండాలి కదా. ఎంత ఉద్యోగానికి మనకి పెద్ద నేరుగా ముఖ్యమంత్రి గారో ప్రధానమంత్రి గారో రికమెండేషన్ చేయించునండి, కానీ ఉద్యోగానికి దరఖాస్తు పెట్టాలా వద్దా? పెట్టకపోతే ఆయన ఏం చేయలేడు. ఉద్యోగానికి పెట్టాలి కదా, కనీసం ఇంటర్వ్యూకి వెళ్ళాలి కదా. నువ్వు ఏమీ చెప్పకపోయినా ఇంటర్వ్యూకి వెళ్ళాలి కదా. ఇంటర్వ్యూకి రాకపోతే ఉద్యోగం ఏమంటే ఎవరు చెప్పినా ఎవరండి అలాగా కుదరతుంది. టెక్నికల్ కొన్ని ఉంటాయి. అంచేది భగవంతుడు కాపాడాలన్నా కొన్ని మంచి పనులు మనం చేయాలి, లేకపోతే ఆయన వేసేస్తాడు. అందుకే తప్పు చేసేటప్పుడు ఎప్పుడూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, తప్పు చేసినప్పుడు మనకు కలిగే ఆనందం ఎప్పుడూ కొన్ని క్షణాలు, కొన్ని గంటలు, కొన్ని రోజులు మహా అయితే, అంతకుమించి ఆనందంగా ఏం ఉండలేం మనం. కానీ దాని ఫలితాన్ని అనుభవించవలసినప్పుడు కలిగే బాధ ఏళ్ల తరబడి ఉంటుంది. మన అందరి జీవితాల్లో అనుభవంలో ఉన్న విషయమే. గుండెల మీద చేసుకుని ఆలోచిస్తే ప్రతి వాళ్ళకే అర్థమవుతుంది. అయ్యో అప్పుడు చేశాం, ఇప్పుడు కొట్టేసింది ఆ దెబ్బ, ఎలా చేశామో అలాగే కొట్టేసింది, ఇక మళ్ళీ చేస్తామా? ఈ ఒక్కటి ఆలోచిస్తే జీవితంలో ఎవడూ తప్పు చేయడండి. అసలు అంత గొప్పది భగవత్ కరుణ. పైగా వీరేశ్వర స్వామి యొక్క కరుణా విశేషం ఎలాంటిదో యథావాక్కుల అన్నమయ్య చాలా అందమైన మాటల్లో చెబుతున్నాడు. తరులన్ పువ్వులు పిందెలయ్యదవి తత్తజాతితో పండ్లగున్, తరులన్ పువ్వులు పిందెలయ్యదవి తత్తజాతితో పండ్లగున్, హర మీ పాదపయోజ పూజితములై, హర మీ పాదపయోజ పూజితములై అత్యద్భుతంబు అవ్విరుల్ కరులౌ అశ్వములౌ అనర్ఘమణులౌ, కరులౌ అశ్వములౌ అనర్ఘమణులౌ, కర్పూరమౌ హారమౌ తరుణీరత్నములౌ పటీరతరులౌ తథ్యంబు వీరేశ్వర. చెట్లకి పువ్వులు పూస్తాయి, పువ్వులు ఏమవుతాయండి? పువ్వులు పిందెలయ్యొదవి తత్త జాతితో పండ్లగును. ఆ పువ్వులు చెట్టునే ఉంటే పువ్వు నుంచి పిందె వస్తుంది, పిందె కాయ అవుతుంది, కాయ పండు అవుతుంది, అంతకుమించి ఏం కాదుగా. కానీ మనం భక్తితో అదే పుష్పాన్ని తీసుకొచ్చి భగవంతుడి పాదాల దగ్గర పెట్టి, స్వామి నేను ఇవ్వగలిగింది ఇది ఒక్కటే, నేను దగ్గర డబ్బులు లేవు, పత్రం పుష్పం ఫలం తోయం అన్నారు. అందుకని ఓ పువ్వు ఒకటి కోసి పట్టుకొచ్చి, అది కూడా తప్పేనయ్యా, తల్లి చెట్టు నుంచి పువ్వుని వేరు చేసాం, అయినా మరి నా దగ్గర ఇంకేం లేదు, అందుకని ఈ పువ్వు ఒక్కటి నీకు అర్పిస్తున్నానయ్యా అని ఆయన దగ్గర పెడితే, నువ్వు ఆ చిత్తశుద్ధితో మాట్లాడవు, నాకు అదే చాలు, నీకేమిస్తానో చూసుకో అంటాడు ఆయన. నీకేమిస్తానో చూసుకో, ఇంటికెళ్ళి తెలుస్తుంది అంటాడు ఆయన. ఏమిస్తాడట? పువ్వులు పిందెలయ్యొదవి తత్తజాతితో పండ్లగున్. మామిడి పువ్వు పూస్తే మామిడి పిందె అవుతుంది, మామిడికాయ అవుతుంది. మరి ఏ పువ్వు పూసినా ఆ పిందె అవుతుంది, ఆ కాయ అవుతుంది, అంతకుమించి ఏం అవ్వదు. కాయలు పువ్వులు పిందెలు అవుతాయి, పిందెలు కాయలు అవుతాయి, కాయలు పళ్ళు అవుతాయి. కానీ పరమేశ్వరుడికి సమర్పించిన పత్రాలు కానీ పుష్పాలు కానీ ఉద్ధరణడు నీళ్లు కానీ ఏమవుతాయంటే కరులౌ అశ్వములౌ అనర్ఘమణులౌ కర్పూరమౌ హారమౌ తరుణీరత్నములౌ పటీరదరులౌ తథ్యంబు వీరేశ్వర. హర మీ పాదపయోజ పూజితములై అత్యద్భుతంబు అవ్విరులున్ కరులౌ. పరమేశ్వరుడు యొక్క పాదాల దగ్గర పెడితే పాద పయోజ పూజితములై, పయోజము అంటే పద్మం, పరమేశ్వరుడు పాదాల దగ్గర పూజ కోసం ఆ పువ్వు అక్కడ పెట్టగానే ఆయన వీడెవడో పనిగట్టుకుని నాకు ఇది ఇచ్చాడు, వీడికి నేను ఏదైనా ఇవ్వాలి కదా, భగవంతుడు మనం రుణం ఉంచుకోడు కదా. మనం లోకంలోనే ఎవరన్నా మనకి ఏదన్నా చేస్తే తిరిగి చెయ్యాలి అనుకుంటాం మనం, అంతే కదా, తిరిగి చెయ్యాలని అనుకుంటాం. మానవ సహజం, మానవుడుకున్న ఈ స్వభావం భగవంతుడికి ఉండదా? అందుకని ఆయన కూడా ఏదైనా ఇవ్వాలి అనుకుని ఆయన ఎలా ఆలోచిస్తాడట, వాడి శక్తి అంతే, వాడు 2 పువ్వులు పట్టుకురాగలట, అంతకుమించి వాడి దగ్గర ఏం లేదు, అవి కూడా దొడ్లో పూసిన పువ్వులు ఉన్నాయి, ఎలాగూ సాయంత్రానికి వాడిపోతాయి కదా అని పట్టుకొచ్చాడు వాడు. కానీ వాడి శక్తి కొద్దీ వాడు ఇచ్చినప్పుడు నా శక్తి కొద్దీ నేను ఇవ్వాలి కదా అనుకుంటాడట ఆయన. అందుకే పురోహితులను మీరు గమనించండి, వ్రతం చేయించినా నోవు చేయించినా యథాశక్తి దక్షిణాం ప్రదాస్యే, యథాశక్తి 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 అంటారు. యథాశక్తి అంటే లెక్క, వారు అన్నారు కదా అని ₹1 30 అక్కడ పెట్టకూడదు. అక్కడ నీ యథాశక్తి ఏమిటో వారికి తెలియకపోయినా వీరేశ్వరుడు తెలుసు, గోకేస్తాడు మొత్తం అంతా, అనుమానం లేదు. ఇక్కడ కోటీశ్వరుడు దక్షిణలో కోటీశ్వరుడు ఇచ్చినట్టే ఇవ్వాలి, మామూలు వాడు మామూలుగా ఇస్తాడు, వేరే విషయం. నీ డబ్బు మనం ప్రభుత్వం దగ్గరైనా దాచినా ఊరుకుంటుందేమో ప్రభుత్వం, కానీ భగవంతుడి దగ్గర దాస్తే ఊరుకోండి. బయటికి అంటాడు, లేదనుకో కొడుకు కడుపు నొప్పి వస్తుంది, కాకినాడ ఆసుపత్రికి ఎడతో 6 లక్షలు అయిపోతాయి. మర్యాదగా గుళ్ళో వేయమంటే వేయలేదు, వెళ్ళు ఆసుపత్రిలో వేసుకో సన్నాసి అంటాడు. అంతకంటే గుళ్ళో వేయడం మంచిది కదా, అపోలో ఆసుపత్రిలో వేస్తే ఏమొచ్చింది ఇక్కడ? ఊరుకోడు దేవుడు. ఎందుకని? నీకు నీ స్థితి ఏమిటి, నీకు ఎన్ని కోట్లు ఉన్నాయి, నువ్వు యథాశక్తిని ₹1 ఇస్తావేటి ఇక్కడ?
తల్లో తండ్రో పోయారండి, సువర్ణదానం సువర్ణమే చేయాలి. మనం చేయమండి. సువర్ణదానం ప్రత్యామ్నాయ 100 రూపాయలు 100 రూపాయలకి సువర్ణమా? కార్డుబోర్డు అట్టముక్క రాదమ్మా. 100 రూపాయలకి ఏమొస్తుంది? బ్రాహ్మణులు లోకువా? పైగా బ్రాహ్మణులు వ్యాపారం చేశారు. మీరు ఎవరు చేయొచ్చు, బ్రాహ్మణులు చేయకూడదు వ్యాపారం. వ్యాపారం ఏంటండి? శాస్త్రంలో ఉన్నది చెప్పారు వాళ్ళు చాలా స్పష్టంగా. ఇంకా చాలా బలంగా ఉంటుంది, ఇంకా వాళ్ళకి తెలియదేమో చెప్పేస్తున్నా మొహమాట లేకుండా. అత్తగారు పోతే అత్తగారు ఆభరణాలన్నీ ఊళ్ళో వాళ్ళకి దానం వేయాలమ్మా, కోడలకి హక్కు లేదు. వ్యాసభారతంలో చెప్పిన విషయం సవాల్ వ్యాసభారతంలో ఉన్నమాట, శాంతి పర్వంలో ఉంది. ఏ స్త్రీ పోయినా ఆవిడ ఆభరణాలు ఊళ్ళో పేదవాళ్ళకి దానం వేయమని చెప్పారమ్మా, కోడలకి కూతుళ్ళకి ఇవ్వమని చెప్పరా. నచ్చుతుందా? నాకేమిటో తెలియదు, నచ్చని మాటలు చెప్పడమే నాకు నచ్చుతుంది. మగాడు పోయినా ఆడది పోయినా ఆయన ఆభరణాలు ఆయన బట్టలు పేదవాళ్ళకి చెందాలి. బ్రాహ్మణులు కనుక కూడా అనలేదు. అన్ని కులాల్లో పేదవాళ్ళు ఉన్నారండి. మీ కులంలోనే ఉన్నారు, మీ బంధువుల్లోనే ఉన్నారు. ఏ కులంలో పేదవాళ్ళు లేరు? అన్నింటిలో ఉన్నారు. పేదవాళ్ళకి ఇవ్వండి. ధనవంతులైన వాళ్ళు పోయినప్పుడు వాళ్ళ వస్త్రాలు వాళ్ళ ఆభరణాలు పేదవాళ్ళకి ఇస్తే దేశంలో దారిద్ర్యం అంతా 10 ఏళ్లలో పోతుందమ్మా, అనుమానం ఏమీ లేదు, మొత్తం పోతుంది. అబ్బే మన దేశంలో ఒక అదాని ఒక అంబానీ మిగులుతారు. ఇక్కడ మనం అంతా అంబలు తాగుతూ కూర్చుంటాం. ఇక్కడ ఓ 10 మంది కోటీశ్వరులు ఉంటారు, మిగిలిన వాళ్ళంతా అడుక్కు తినేవాళ్ళే. ఎందుకని? ఏ ధనవంతుడు లేనివాడికి ఇవ్వడు, మళ్ళీ ఉన్నవాడికే ఇస్తాడు. 100 కోట్లు ఆస్తున్నవాడికి ఇంకో 50 కోట్లు కట్నం ఇచ్చి పిల్లనిస్తాడు. ఈ 50 కోట్లు పేదవాడికి ఇచ్చి కొట్టు పెట్టిద్దాం, దుకాణం పెట్టిద్దాం, వ్యాపారం చేయిద్దాం అనుకోడు. వాడికే లేదు, మనం ఇస్తే ఉంచుకుంటాడు. ఏంటి? లేనివాడే ఉంచుకుంటాడమ్మా, ఉన్నవాడికి గర్వం ఎక్కువ. మనం ఆలోచించాం అలాగా. అంటే మీ అమ్మాయిని ఎవరికి ఇచ్చారు అంటే కోటీశ్వరుడికి ఇచ్చాం. ఆయన రేపు పొద్దున చెరసాల్లో ఉంటాడు, చూసుకో వెళ్ళి. మా అల్లుడితో సహా ఉంటాడు. ఇయ్యి తెలుస్తుంది, వ్యాపారాలు బయటపడితే. ఈడీ వాళ్ళు ఐటీ వాళ్ళు వస్తారు, ముందు మూసేసి లోపల వేసేస్తారు, మళ్ళీ బెయిల్ కూడా రాదు ఇక్కడ. మనం ఇచ్చేస్తామండి ఇలాగా. అక్కడి నుంచేమో అన్యాయం. అన్యాయం ఏంటి? దాచేసి బాగాను. నువ్వు అన్యాయం అంటే అన్యాయం అయిపోతుందా? ఇదే మనం చేసే పని. ఉన్నవాడికి. నేను బ్రాహ్మణుల్లో కూడా ఉన్నవాళ్ళకి ఇమ్మని నేను చెప్పట్లా. నాకు కావలసింది పేదవాళ్ళమ్మ, నాకు కులంతో నిమిత్తం లేదు. దేశంలో పేదరికం పోవాలంటే ధనవంతులందరూ దాన ధర్మాలు చేయాలి. అదే గుర్తులేదు లెక్క. మీరు చప్పట్లు కొట్టారు నాకు తెలుసు, మీకు అనుమానం కదా. అది మనకి ఇష్టం ఉండదు. వీరేశ్వర స్వామి దగ్గర పావలా పెట్టండి, మీకు 10 కోట్లు వస్తాయని ఈ అని కొట్టేస్తారు. అది బాగా నచ్చుతుంది మనకి. మీరు పావలా పెట్టండి, 10 కోట్లు. దేవుడు వెర్రేడైపోయాడు మనకి. దానం ఇమ్మంటే ఒక్కడికి నచ్చదండి. అక్షత దీనాడు బంగారం కొట్లన్నీ వెళ్ళి బంగారం కొంటాం, కానీ అక్షత దీనాడు ఎవడు చెప్పాడేమో బంగారం కొనమని ఏ శాస్త్రంలోనైనా చూపించమనండి, ఏ పండితుడైనా. అక్షత దీనాడు బంగారం దానం చేయాలి. కొండమేటండి బుద్ధి లేకుండా? దానం చేయడానికి పెట్టిన పండుగను కొనడానికి పెట్టంటే మనం ఇంకా దోచుకోవాలి, ఇంకా సంపాదించుకోవాలి. అక్షత దీనాడు కాసుకుంటే 100 కాసులు ఏటి వచ్చేది? రోగమా? ఎక్కడుందండి? ఎక్కడుంది? వ్యాపారస్తులు పుట్టించుకున్నామమ్మా ఇవన్నీ. బ్రాహ్మణులు కూడా పుట్టించాలి, వ్యాపారస్తులే పుట్టించుకున్నారు. వాళ్ళ వ్యాపారం కోసం. హిందూ సంస్కృతి మొత్తం దాన ధర్మాల కోసం పుట్టిందమ్మా. 10 మంది వ్యక్తులు బాగుపడ్డానికి కాదు ఇది. యావత్ ప్రపంచం బాగుండాలి. సర్వే జనా సుఖినో భవంతు, సర్వేపి సుఖినస్సంతు, సర్వే సంతు నిరామయాః, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అది నా భారతీయ తత్వం, ప్రపంచానికి ఇచ్చిన సందేశం. ఈ ఒక్కడి కళ్ళ వెంట కన్నీళ్ళు వచ్చినా నేను చూడలేను అని చెప్పారు మన వైదిక ఋషులు. అందులో కులం లేదండి, మతం లేదండి, ప్రాంతం లేదండి. మనమే అన్నీ పట్టుకుని ఏడుస్తున్నాం ఇక్కడ. పోయిన వాళ్ళ ఆభరణాలు పక్కనట్టండి, ఇవ్వాల్సిన సువర్ణ దానం కూడా 100 రూపాయలు ఇచ్చి 500 ఇచ్చి సువర్ణ దానం ఎలా అవుతుందండి? భూదానం అంటే భూదానమే చేయాలి, గృహదానం అంటే గృహదానమే. మనకు 16 ఇళ్ళు ఉంటే ఓ ఇల్లు ఇచ్చి పారేయడమే. అబ్బే మనసు ఒప్పదు. ఇష్టం లేకపోయినా సరే కొడుక్కి ఇస్తాం, అల్లుడికి ఇస్తాం, కూతురికి ఇస్తాం. వేరు విడిచిన మేనమామ, తమ్ముడు, తోడలుడు, కొడుక్కైనా ఇస్తాం. ఎవడికి ఇవ్వం, పేదవాడికి ఇవ్వం. ఎవడు లేకపోతే దూరం చుట్టాన్ని పట్టుకొస్తాం. అందుకని మన పక్కనే డేరాలు వేసుకు బతుకుతారు, మన పక్కనే మురికి కాలువల పక్కన పడుకుంటారు, మన పక్కనే దోమలు కుట్టేస్తుంటే చచ్చిపోతూ ఉంటారు. వాళ్ళకి ఇద్దామని మనకు అనిపించదండి. ఆ పేద వర్గాలని ప్రేమించడమే పరమేశ్వరుడికి ఇష్టమమ్మా. ఇంతకంటే పేదవాడు ప్రపంచంలో లేడండి. మీరు గమనించండి, ఆయన్ని ఇంతకంటే పేదవాడు ప్రపంచంలో లేడండి. మనం బంగారం పెట్టి కళ్యాణం చేస్తున్నాం, కానీ ఆయన ఇదేం ఉంచుకోడమ్మా. మీ కళ్యాణం ముగియగానే మొత్తం తీసేసి దిగంబరాయ విద్మహే అని కూర్చుంటాడు ఆయన. ఆయనకి అవేం అక్కర్లేదు. ఆయనకు కావలసింది ఇంత ఏనుగు తోలు, బూడిద,
అది కూడా శవాన్ని కాల్చిన బూడిద. ఎందుకున్నాడు పరమేశ్వరుడు అలాగా? అలా ఉన్న పరమేశ్వరుడిని అమ్మవారు అంత ప్రేమించడం ఏంటి? ఆలోచించద్దా? రత్నగ్రీవే సింతాకలోల ముక్తా ఫలాన్విత అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటి తటి. ఎటువంటి ఆవిడ! అంత వైభవంగా అన్ని పట్టు చీరలు కట్టి అన్ని ఆభరణాలు పెట్టినవాడు ఈ దిగంబరుణ్ణి బూడిద పూసుకునేవాడిని ప్రేమించడం ఏంటండి? ఎవరిని ప్రేమించాలో అమ్మవారు మనకి తెలియజేస్తోందమ్మా. ఎవరిని ప్రేమించాలో అమ్మవారికి తెలియజేస్తోంది. లేని వాళ్ళకి ఇవ్వండి, లేని వాళ్ళకి ఇవ్వండి. అంత కులం పిచ్చుంటే మీ కులంలోనే ఉన్నవాళ్ళు, అంత బంధుత్వం పిచ్చుంటే మీ బంధువుల్లోనే లేని వాళ్ళు ఉన్నారు, అంత స్నేహం పిచ్చుంటే మీ మిత్రుల్లోనే లేని వాళ్ళు ఉన్నారు. తప్పులేదు. ఆ లేకపోవడం అనేదే దానానికి ప్రధాన ప్రాతిపదిక. అందుకే భగవంతుడు ఏమిస్తాడు అంటే, మనం యథాశక్తి మనం పువ్వో ఆకో పెడితే ఆయన ఏమనుకుంటాడట, వాడి యథాశక్తి వాడు పెట్టాడు, నా యథాశక్తి నేను ఇవ్వాలిగా అని కరులో అశ్వములో ఏనుగులు గుర్రాలు ఇప్పుడు మనకి విచిత్రంగా ఉంటాయి. కానీ ఈ కవి ఈ పద్యం రాసిన 13వ శతాబ్దంలో ఏనుగులే ఆస్తి, గుర్రాలే ఆస్తి. అప్పుడు కార్లు లేవు, రైళ్లు లేవు, విమానాలు లేవు. ఎవరైనా వెళ్ళాలంటే గుర్రమే. అప్పుడు గుర్రం ప్రధాన వాహనం. అందుకే సంస్కృతంలో వాహహ అంటే గుర్రం అన్నారు. వాహనం అంటే గుర్రమే అన్నారు. వాహన సామాన్య వాచకంగా గుర్రాన్ని వాడారు. ఎందుకంటే అందరూ గుర్రాలు ఎక్కేవారు. ఇప్పుడు వాహనం అంటే మామూలుగా అందరూ ఎక్కే వాహనం అంటే కారు. అంటే అప్పుడు ఏనుగంటే అర్థం ఇప్పుడు కార్లు రైళ్ళు అన్నీ ఇస్తాడు మనకి, వాహనాలన్నీ ఇస్తాడు. కరులవు అశ్వములు. మళ్ళీ ఏనుగుని వేడిస్తే మనం ఏం చేయలేము, ఒకటి చచ్చిపోతాం మేపలేక దాన్ని. ఏనుగు మధ్యాహ్నం 1000 రూపాయల రొట్టాను, రాత్రి 1000 రూపాయల రొట్టా తింటుంది. మనం ఎక్కడ పెడతాం దీనికి? ఉచిత ఏనుగు పథకం అని ఏదైనా పెట్టి ఇవ్వాలి. ఇప్పుడు ఎక్కడ పెట్టి ఎవడో పెట్టలేడు ఈ పథకాలన్నీ. దానికి మధ్యాహ్నం 1000 రూపాయల రొట్ట, రాత్రి 1000 రూపాయల రొట్ట ఎవడ పెడతాడు? అందుకని శివుడు ఇప్పుడు ఏనుగులు ఇస్తారంటే 21వ శతాబ్దంలో అర్థం ఏమిటంటే, నువ్వు ఆయనకు పువ్వు ఇస్తే నీకు ఆయన కారు ఇస్తాడు. ఎందుకంటే ఆయన ఇవ్వగలిగింది అది. ఒక కారు కొనుక్కోగలిగే డబ్బు నీకు ఇస్తాడు ఆయన. అనర్ఘమణులవు, అంతేగా నువ్వు పెట్టింది కేవలం రంగురంగుల పుష్పం. అనర్ఘమణులవు, మీ అమ్మాయి పెళ్ళికి మీ అబ్బాయి పెళ్ళికి చక్కని ఆభరణాలు పెట్టగలిగినటువంటి శక్తిని నీకు ఇస్తాడు. అప్పుడు బంగారపు ఆభరణాలు నువ్వే చేయించి ఆనందంగా పెట్టుకుంటావు. కర్పూరమౌ హారమౌ, కర్పూరం ఇస్తాడు, సుగంధం ఇస్తాడు, మెళ్ళో హారాలన్నీ ఇస్తాడు, ఏదైనా ఇస్తాడు. ఎందుకని ఆయన ఇవ్వగలిగింది అది. అంతేకాదు తరుణీ రత్నములవు, స్త్రీని ఇస్తాడంటే సుఖమైన సంసార యోగాన్ని ఇస్తాడు. భార్య అనుకూలంగా ఉండేలా, భర్త అనుకూలంగా ఉండేలా చేస్తాడు. కాపురంలో సమస్యలు కూడా భగవంతుడు సర్దుబాటు చేస్తాడమ్మా. మరోలా ఆలోచన చేసి ఆందోళన చెందకండి. మీ సంసారంలో మీ భర్తతో కానీ భార్యతో కానీ ఏమన్నా సమస్యలు ఉంటే చెప్పుకోవడానికి ఇబ్బంది అయితే పక్కింటి వాళ్ళకి చెప్పకండి, పత్రికల వాళ్ళకి అసలే చెప్పకండి. ఫోటోలతో వేసేస్తారు మొత్తం. ఎందుకు వచ్చిన గొడవ? వార్తల కోసం వాళ్ళు చూస్తూ ఉంటారు. అందులో ఇప్పుడు ప్రతి పత్రికలు నయం. ఇంకా ఇప్పుడు యూట్యూబర్లు వచ్చారు. వీడికి ఎక్కడైనా గరికపాటి నరసింహారావు గారు కనపడితే ఓ ఫోటో తీసి ఏదో పెట్టేస్తాడు కింద. ఎక్కడ ఎందుకని ఈ వార్తలు మొత్తం అమ్ముకునే గ్యాంగ్ అంతా తయారైపోయారు. ఇప్పుడు ఇంత విషయం దొరికితే దాన్ని అంత చేసేయడం. ఇక్కడ పక్కన ఎవడ ఫోటోనో వేసాడు. నేను ఇప్పుడు ఏదో అన్నాను అనుకోండి, పక్కన ఇంకోటి ఫోటో వేస్తాడు. వాడిని నేను అన్నట్టు అవుతుంది. ఇక్కడ నా మనస్సులో ఎవరు లేరు, వీరేశ్వరుడు తప్ప. వీళ్ళు తయారై ఏం చేస్తారు? ప్రచారం చేస్తారు. అదే సమస్యను మీరు భగవంతుడి దగ్గర చెప్పండి. మీ పూజా మందిరంలోనే గుళ్ళోకి రాగలిగితే మంచిదే, లేదు ఒక్కోసారి రాలేకపోవచ్చు, ఇక్కడ జనం ఎక్కువగా ఉండొచ్చు. మీ పూజా మందిరంలోనే పరమేశ్వరుడికి చెప్పడం, నా పిల్లలతో నాకు ఈ సమస్య ఉంది, నా భర్తతో నాకు ఈ సమస్య ఉంది, నా భార్యతో నాకు ఈ సమస్య ఉంది అని చెప్పండి. వెంటనే కళత్రం సుతో బంధువర్గ పశుర్వా నరోవా ధనారీ మదీయే గృహేయే భజంతో యజంతో భజంతో యజంతో నమంతో భవంతం స్తువంతశ్చతే సంతు సర్వే కుమారా అని సుబ్రహ్మణ్య భుజంగ స్తవంలో శంకరాచార్య స్వామి చెబుతారు. భార్య మాట వినకపోయినా, భర్త మాట వినకపోయినా, పిల్లల మాట వినకపోయినా, సంసారంలో ఏ సమస్య ఉన్నా భగవంతుడి దగ్గర చెప్పండి, భగవన్నామస్మరణ చేయండి. మీకు అనుకూలంగా మొత్తం సంసారం మారిపోతుంది. అనుమానం ఏమీ లేదు. ఎవరికి పక్క వాళ్ళకి ఫ్రెండ్స్కి చెప్పడం, ఫోన్లో పెట్టడం, ఫేస్బుక్లో పెట్టడం చాలా తప్పు. అనవసరంగా ప్రచారం అయిపోతుంది దేశం అంతా. పరిష్కారం కాదు, బిగుసుకుపోతుంది మరింతగా. నేను ఏదో ఓ మాట అంటే అన్నా, నువ్వు ఫేస్బుక్లో పెడతావా అంటాడు ఆయన. పెద్ద గొడవ అయిపోతుంది. పరమేశ్వరుడికి అయితే ఫేస్బుక్లో పెట్టగల, ఆయన ఫేసే పెద్ద బుక్, నువ్వు పెట్టేది ఏంటి? ఇక్కడ నేను పడలేకపోతున్నానయ్యా అని చెబితే, నీకెందుకమ్మా నేను చూసుకుంటాను కదా, సాయంత్రానికి ఎలా ఉంటాడో చూడు అంటాడు. అంతే. ఆయన అంత మహిమ ఉంది ఆయన దగ్గర, సందేహించాల్సిన పనుల. అందుకే చెబుతున్నాడు కదా, తరుణీరత్రములవు పటీరతరులవు, మంచి గంధపు చెట్టు కింద మారుస్తాడు మన సంసారాన్ని భగవంతుడు. అంతకంటే ఏమన్నా కావాలా? తత్యంబు వీరేశ్వరా. ఈ కోరికలన్నీ కోరతాం కానీ
మనం అనుభవించే భోగాలు ఎటువంటివో యథావాక్కుల అన్నమయ్య ఒక్క మాటలో చెబుతున్నాడు. మనం సుఖం సుఖం అనుకునే దాంట్లో సుఖం కంటే దుఃఖం ఎక్కువ. ఆలోచించండి, ఆలోచించండి, ఆలోచించండి. పెళ్ళవ్వలేదు అని వీరేశ్వర స్వామి దగ్గరికి వచ్చి దండం పెడతారు కదా. 32 ఏళ్లకో 42 ఏళ్లకో మొత్తం మీద వచ్చి పెట్టాడు కదా అని ఆయన ఏదో ఓ సంబంధం చూసి పెళ్ళి అయ్యేలా చేస్తాడు. ఆ 40 ఏళ్ళకి పెళ్ళి అయిన వాడు ఏం చేస్తాడని 2 ఏళ్ళు అయ్యాక ఈ 40 ఏళ్లే సుఖంగా ఉన్నాం అలా ఉండిపోతే వదిలిపోయేది అనుకుంటాడు. అప్పుడు వీరేశ్వర స్వామి కళ్యాణం అయిపోయాక రాత్రి 10:30కి అమ్మవారిని పిలిచి ఓ నవ్వు నవ్వుతాడు. నేను చెప్తే వినలేదు వెర్రివాడు, అనవసరంగా ఇక్కడికి వచ్చి దండం పెట్టాడు, వీడి సంగతి నా దగ్గరికి వస్తే అయిన వాడికి కూడా మళ్ళీ చేసేసే రకం నేను. వీడికి ఎందుకో అర్థం కాబట్టి అంత పెళ్ళి అంటారు. పెళ్ళి ఏంటంటే ఈ పెళ్ళి దగ్గర జీవితం బాగుండాలి కదా. పెళ్ళి ఒక్కటైనా మనం కోరాల్సింది, అది అయిపోతే అయిపోయినట్టేనా. అసలు సమస్యలన్నీ పెళ్లి తర్వాత వస్తాయి. ఇప్పటి వరకు ఏదో బ్రహ్మచారి సత్రం భోజనం మటన్ నిద్ర, వాడు తెప్పలేవు, వాడు పడ్డాడు, తల్లిని నమ్ముకున్నాడు, అర్ధరాత్రి వచ్చిన ఇంత అన్నం పెట్టింది, గొడవ వదిలిపోయింది. మరి పెళ్ళి అయిన తర్వాత అలా ఉంటుందా పరిస్థితి? అంచేత పెళ్ళి అవ్వడం ఒకటే కాదండి, తర్వాత సమస్యలు మధ్యలో సుఖాలు ఉంటాయట. ఈ సుఖాలు ఏమిటో సమస్యలు ఏమిటో విచిత్రంగా చెబుతున్నాడు ఆయన. శూలస్థాపితుడైన మానవునకున్ శూలంబు దుర్వార వాత్యాలిన్ కంపనమందకుండుట సుఖం వైతోచుమాట్కిన్ శూలంబు దుర్వార వాత్యాలిన్ కంపమునందకుండుట సుఖం వైతోచుమాట్కిన్ భవాభీల జ్వాలల క్రాగు మానవులకున్ బింబాధర ఆహార వస్త్రాలంకారములు ఇంచుకించుక సుఖం వైతోచు వీరేశ్వరా. మనం అనుభవిస్తున్న సుఖం ఏదైనా సరే సూక్ష్మంగా పరిశీలిస్తే మళ్ళీ అనుభవించాలని అనిపించదు. మనం అనుభవిస్తున్న దుఃఖం ఏదైనా సరే సూక్ష్మంగా పరిశీలిస్తే మళ్ళీ ఎన్ని దుఃఖాలు వచ్చినా తట్టుకుంటాం. సూక్ష్మ పరిశీలనలో ఉందంతా. ఆ దుఃఖం వస్తుందంటే బైక్ ఏడుస్తూ కూర్చోకూడదు, ఎవరిని పిలవకూడదు, మన లోపలికి మనమే చూడాలి. ఎక్కడుంది ఈ దుఃఖం, ఎందుకు ఈ దుఃఖం, ఎవరి గురించి ఈ దుఃఖం, నేను పుట్టినప్పుడు ఎవడైనా ఉన్నాడా నా కూడా? అసలు మన గురించి మనం పడే దుఃఖాలు తక్కువ, ఇతర బంధాల గురించి పడే దుఃఖాలు అంటే భర్తో భార్యో పిల్లలో తల్లో తండ్రో ఏదైనా కానివ్వండి, ఇతరుల గురించి పడే దుఃఖాలే ఎక్కువ, మన గురించి పడేవి చాలా తక్కువ అండి. ఏ మనిషి అయినా సరే ఎవరి జీవితాన్ని వారు పరిశీలించుకుంటే సరిపోతుంది. దుఃఖం వచ్చినప్పుడు ఊరికే ఏడుస్తూ హంగామా చేయకూడదు, ఇంక అనవసరం, అది ఆయన ఏం తగ్గదు. మనకి పైగా ఏడవడం వల్ల మనకు అనారోగ్యం వస్తుంది. ఆ దుఃఖాన్ని సూక్ష్మంగా పరిశీలించడం అంటే కళ్ళు మూసుకుని ఏడవడం మానేసి లోపలికి హృదయంలో నిజంగా దుఃఖం ఉందా, ఎక్కడుంది ఈ దుఃఖం? మన మనస్సులో ఉండే ఆలోచనల్లో తప్పితే దుఃఖం కానీ సుఖం కానీ ఎక్కడా ఉండవు. అందుకే సంస్కృతం చాలా గొప్ప భాష. సుఖం దుఃఖం రెండిట్లోనూ ఖం. ఖం అంటే శూన్యం. ఆకాశం సురవర్తమ ఖం అంటారు అమరకోశంలో. శూన్యం, ఖం అంటే శూన్యం. ఆ పరిణామం జరిగింది ఉంది, అది సుఖము కాదు దుఃఖము కాదు, అది శూన్యం ఖం. నువ్వు సూ చేరిస్తే సుఖం, దూ చేరిస్తే దుఃఖం, ఏం చేరుతావు చేర్చుకొని ఇష్టం. అంచేది పెళ్ళి అవ్వడం సుఖమా దుఃఖమా అంటే 16 రోజుల పాటు బాజాలు మోగితే సుఖమే, తర్వాత మనం వీపు మీద మోగితే దుఃఖమే. ఇప్పుడు సుఖం అంటామా దుఃఖం అంటామా అందరికీ అనుభవంలో ఉందండి. మీరు పెళ్ళి 10 ఏళ్ళు అయిన వాళ్ళని చూడండి, సుఖంగా ఉన్నారండి, ఎందుకుంటాం అంటాడు వెంట. ఇక్కడ పైగా మొగుడు మీద భార్య నేరం, భార్య మీద మొగుడు నేరం, ఎవరు తప్పండి? పరమేశ్వరుడుదా మందా? ఇద్దరిలో ఎవరిది కాదు, ఒకరినొకరు అంటున్నారు ఇక్కడ. అందుకే మనం పడే సుఖాలు ఎటువంటివంటే కవి చెబుతున్నాడండి స్పష్టంగా, యథావాక్కుల అన్నమయ్య. శూలస్థాపితుడైన మానవునకు పూర్వం కొరత వేసేవారు శిక్ష. రాజుల కాలంలో భయంకరమైన శిక్షలే ఉండేవి. పైగా నేరారోపణ నేర విచారణ ఎలా ఉండేదంటే ఆ రోజుల్లో 1 రోజు 2 రోజుల మించి విచారించే అవకాశం లేదండి. 2వ రోజు సాయంత్రం తీర్పు చెప్పాల్సిందే. కాబట్టే నేరాలు జరిగేవి కాదు. ఇప్పుడు ఏదో రెట్ అంటాడు 25 ఏళ్ళు అయినా ఈ రెట్ట వదలదు. పైగా క్లీన్ చిట్టుతో బయటకు వస్తాడు. ఈ చిట్టు తౌడు ఏంటో తెలియదు మనకి. ఎందుకంటే ఈ 25 ఏళ్లలో సాక్ష్యాధారాలన్నీ శ్రీమద్రమారమణ గోవిందో హరి. న్యాయమూర్తికి కాదు, నారాయణమూర్తికి కూడా దొరకవు, మొత్తం అని పోయే. ఇంత తెలివైన వాళ్ళు ఉండే కలియుగంలో నేరము శిక్ష ఏమిటండి అర్థం లేదు. నిజంగా నేరస్తులు మారాలంటే ఏం చేయాలో పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు సాక్షి వ్యాసాల్లో చెబుతారు.
10 సంవత్సరాల కఠిన శిక్ష విధించిన నేరస్తుడు మారతాడో మారడో చెప్పలేం, కానీ 10 మంది ఈసడించుకుంటే 10 రోజుల్లో మారతాడని చెప్పాడు. 10 రోజుల్లో మారతాడు. అవినీతిపరుడు స్పష్టంగా బయటపడి మనకు కనపడితే మొహం మీద అనాలి, లేవు అవినీతిపరుడు నీతో నేను మాట్లాడను, నువ్వు మా ఇంటికి రాకు, నేను మీ ఇంటికి రాను. పెళ్లి శుభలేఖిస్తే ఎన్ని కోట్లు మింగేసి పెళ్లి చేస్తున్నావు, నేను రానుపో అని చెప్పగలగాలి. అంత చెప్పే ధైర్యం లేకపోతే కనీసం నోరు మూసుకుని మానేయాలి, వెళ్ళకూడదు. మనకెందుకు అవన్నీ పిలిచారు కదా వెళ్ళిపోదాం, ఇదే దరిద్రం అమ్మ. వాడు కోట్లు నొక్కేశాడని నీకు తెలుసా, వాడి ఇంటికి పెళ్లి కడతావా? అదే పేదవాడు స్వచ్ఛమైన వాడు పిలిచాడు అనుకోండి, వాడికే లేదు మనకేం పెడతాడో, ఇది పెట్టడమే ఎంతసేపు ఇక్కడ. కానీ వాడు ధర్మంగా సంపాదించాడే, వాడు మధ్యతరగతి మానవుడు ధర్మంగా సంపాదించాడు, వాడి ఇంటికి వెళ్ళాలి. 10 మంది వెళ్ళి వాళ్ళని ఆశీర్వదించి, మనకు నచ్చదండి కోటీశ్వరుడు పిలవకపోయినా వెళ్ళిపోతాం. ఎంతసేపు డబ్బు డబ్బు డబ్బు, పేరు, పబ్లిసిటీ, ప్రచారం, దీనికి మనం ప్రాధాన్యం ఇస్తున్నాం తప్ప ధర్మానికి లేదు, న్యాయానికి లేదు. మరి కలియుగంలో న్యాయం ఎలా జరుగుతుంది? పూర్వం ఎందుకు జరిగేది అంటే ఇన్ని సాక్ష్యాధారాలు, ఇంతకాలము ఇంత విచారణ లేదండి. రాజు నిర్ణయం ఫైనల్. ఆ రాజును రాజు చేయడానికి 4 వేదాలు 6 శాస్త్రాలు చదివించి నిష్ణాతుడు అయ్యాక చేసేవారు. కేవలం వంశపరంపర మీద చెయ్యాల. అన్ని శాస్త్రాలు ఉన్నవాడినే చేశారు, సమబుద్ధితో పరిపాలించారు. కాబట్టి అప్పుడు రాజులు శూలారోపణ వేసేవారు, భయంకరమైన శిక్ష. హత్యలు, దోపిడీ, మామూలు దొంగతనం కాదు, మనుషుల్ని చంపి సొమ్మెత్తుకుపోవడం, అది దోపిడీ అంటారు దాన్ని. దొంగతనం అంటే ఏదో కన్నం వేసుకొని గోడ కన్నం వేసి చేయడం. దోపిడీ అంటే మనుషుల్ని చంపి పట్టుకెళ్ళడం. అలా ఎవరన్నా చేస్తే ఆ 2 రోజులు 3 రోజుల్లో వాడికి కొరత శిక్ష వేసేవారు. కొరత అంటే శ్మశానానికి తీసుకెడతారు, ఊరేగింపుగా మొత్తం వీధులన్నీ తిప్పుతారు. వీడి కొరత వేశాం. ఆ కొరత వేయడం అంటే ఏమిటో తెలుసును కాబట్టి, ఇదివరకు కొరత వేసిన వాళ్ళని చూశాడు కాబట్టి ఆ మనస్సులో వాడికి ఆలోచన వస్తూ ఈ తీసుకెళ్లే బండి మీదే వాడి ప్రాణాలు పోతాయి అసలు ఆ శిక్షకి. శ్మశానానికి తీసుకెళ్ళి అక్కడ శూలాన్ని నిలువుగా పాతారు. మన కొబ్బరి పీచు తీసేటప్పుడు గుణపం పాతారు చూడండి, మొనభాగం పైకి ఉండేలాగా అలా పాతారు శ్మశానాల్లో. సరిగ్గా ఆ మొనభాగం మీద వీడు 2 కాళ్ళు ఇలా సాగదీసి కూర్చోబెడతారు. అది కొరత శిక్ష. దీన్ని శూలారోపణ అంటారు. అంతే, ఆ శూలం ఇంకా లోపలికి దిగిపోతూ ఉంటుంది. ఇలాగ లోపల నుంచి ఇలా వెళ్ళి లోపల దిగుతున్న కొద్దీ బాధ. వీడు విలవిల్లాడుతూ ఉంటాడు, విలవిల్లాడుతున్న కొద్దీ ఇంకా దిగుతుంది, కదిలిన కొద్దీ దిగుతుంది, కదలకుండా ఉండలేడు. ఇంత శిక్ష వేసేవారు. అందుకే దోపిడీలు జరిగేవి కాదు అప్పుడు. దొరికామంటే ఇప్పుడు అలా లేదండి. దొరికామంటే పట్టుకున్నాడుకో 100 భారత్ అయిపోయాయి అంతే. ఎవడు పట్టుకుంటే వాడికి బారాయి. ఎంత లోకువైపోయిందండి సమాజ వ్యవస్థ. బండి మీద వస్తారు 2 కూడా, బీటెక్ చదువుకునేవాడు శుభ్రంగా, ఎందుకంటే ఫ్రీగా చదువులు చెప్తున్నారు అక్కడ, గవర్నమెంట్ ఫీజులు కట్టి. మరి వీడు పాకెట్ మనీ కావాలి, అది తల్లిదండ్రులు ఇవ్వలేరు. అందుకని వీడు వెడుతూ ఆ మొత్తం మెడలో చేయేస్తాడు, బండి వేసుకెళ్ళిపోతాడు. ఆభరణం పోవడం కాదండి, మెడ కోసుకుపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీకు ఎన్ని కేజీలు బంగారం ఉంటే ఏం ఉపయోగం తల్లి, పెట్టుకునే యోగం లేనప్పుడు. ఏదైనా క్యాబ్ ఎక్కారా చెప్పలేం, ఆటో ఎక్కారా చెప్పలేం, కారు ఎక్కితే ఒకసారి డ్రైవర్కే పుడుతుంది పుట్టకుండా బుద్ధి. ఇంత భయంకరమైన ప్రపంచంలో మనం ఏ నేరానికి ఏ శిక్ష లేదు, ఉన్న శిక్ష పడదు. ఇంకా దీనికి తోడు మళ్ళీ ఉరి శిక్ష రద్దు చేయాలి. ఇది ఉద్యమాలు ఒకటి ఇక్కడ, ఉదార ఉద్యమాలు. ఉన్న శిక్షలు లేవంటే లేనివి రద్దు చేయాలి. ఉరి శిక్ష లేనే లేదు, ఎందుకు వచ్చిన రద్దు చేయాలి. పూర్వం శిక్షలు ఎంత భయంకరంగా ఉండేవి. ఎప్పుడూ లోకంలో కొన్ని కోట్ల మంది బతికే సమాజంలో ఎప్పుడూ సన్మార్గానికి రక్ష, దుర్మార్గానికి శిక్ష లేకపోతే సమాజం బాగుండదు అన్నమాట. భారతంలో విరాట పర్వంలో పాండవులు ఎక్కడున్నారు తాత భీష్మ, నీకు తెలుసు, నీకు వాట్సాప్ చాటింగ్ జరుగుతూ ఉంటుంది, నీకు పాండవులకి, ధర్మరాజు నీకు మంచి ఫ్రెండ్, రోజు రాత్రి వీడియో కాల్ చేస్తూ ఉంటాడు, నీకు మాకు చెప్పని దుర్యోధనుడు భీష్ముడిని బాగా బతిమాలాడు. నీకు తెలుసుంటే వాడు, ఒరే నాకు కాదురా లోకమంతా తెలుసురా ధర్మరాజు ఎక్కడ ఉంటాడో నాకు చెప్పేది ఏమిటన్నాడు. ఎక్కడ ఉంటాడంటే బ్రాహ్మణ భక్తియు పరహిత రక్తియు నిర్మల మతియును నీతి రతియు సన్మార్గ రక్షయు ఉన్మత్త శిక్షయు అంచితోదయము కృపాతిశయము సజ్జన స్తవనీయ సౌజన్యములను ధర్మ సంచిత పొగుధన ధాన్యములను కలుగు అక్షీణ పుణ్యదోహలుడు ధర్మసూనుడున్న దేశంబున మానవులకు. దుర్యోధన,
నాతోటి ఏదో ప్రైవేటుగా మాట్లాడాడు, నీతో మాట్లాడలేదని నువ్వేం అనుమానించక్కల్లా. ఏ దేశం సుభిక్షంగా ఉందో చూడు, ఏ దేశంలో నెలకి 3 వానలు కురుస్తున్నాయో చూడు, ఏ దేశంలో రైతుల కంట కన్నీరు లేదో చూడు, అక్కడ ధర్మరాజు ఖచ్చితంగా ఉంటాడు, అక్కడ ధర్మరాజు ఖచ్చితంగా ఉంటాడు. ధర్మాత్ముడు ఉన్న చోట ప్రకృతి సహకరిస్తుందమ్మా. భగవంతుడు చెప్పిన మాట నేను చెబుతున్నది కాదు. మానవ మాతృని నేనవణ్ణి, భగవంతుడు శాస్త్రాల్లో చెప్పిన మాట. మనం ధర్మాత్మలమైతే వానలు కురుస్తాయి, మనం అధర్మాత్మలమైతే కురవని వానలు అకాలంలో కురుస్తాయి. ప్రకృతి ప్రకోపించడానికి, పర్యావరణం నాశనం కావడానికి కేవలం ప్లాస్టిక్ పర్యావరణం ఒకటే కాదండి, మన మానసిక పర్యావరణం పెద్ద దోషం ఇది. మనం ధర్మాధర్మాలు గమనించటం ఎంతసేపు మా బంధువు, మావాడు, మా కులం, మా ప్రాంతం, మా ఇంటి పక్కన, ఇదే ఎంతసేపు ఈ దురద. ఈ మా అనేది వదిలేసి మొత్తం సమాజం అంతా మనదే, కనీసం మురమళ్ళ అనే పట్టణం మొత్తం మనదే అని, పట్టణం అంతా ఒక్కటే అన్న భావంతో ఆలోచిస్తే ఖచ్చితంగా మురమళ్ళలో ఏ లోటు ఉండదమ్మా, ఏ లోటు ఉండదు. భగవంతుడు ఉన్న చోట లోటు ఎందుకు ఉంటుందండి? భగవంతుడు ఉన్న చోట లోటు ఎందుకు ఉంటుంది? మన ప్రవృత్తిలో మంచి మార్గం కోసం ఆయన చూస్తాడు. నీ ప్రవృత్తి మారలేదురా, తీరా నీకు పంట బాగా పండుతుంది, వ్యాపారం బాగా కలిసి వస్తుంది, కోట్లు వస్తాయి, ఏం చేస్తావు? మీ అబ్బాయి సినిమా తీస్తాడు, మొత్తం పోగొడతాడు, అంతే కదా అన్నాడు. దీనికోసం భగవంతుడు మన కోట్లు ఇచ్చేది. మనం ఏమైనా దానం ధర్మం చేయాలి, సమాజం బాగుండాలని కోరుకోవాలి కదా. అందుకని భీష్ముడు చెబుతాడు, సజ్జనులు స్తవనీయులు ఎక్కడ ఉంటారో, పండితులు ఎక్కడ గౌరవం పొందుతారో, కవులు ఎక్కడ గౌరవం పొందుతూ ఉంటారో, పేదరికం ఎక్కడైతే ఉండదో, సకాలానికి పంటలు ఎక్కడ పండుతూ ఉంటాయో, ధర్మంగానే సంపాదించాలి అని ప్రజలందరూ కంకణం కట్టుకుని ఎక్కడ ఉంటారో అక్కడ ధర్మరాజు ఉంటాడయ్యా. ధర్మరాజు ఉన్న చోట మిగిలిన 4 ద్రౌపది ఉంటారని వేరే చెప్పాలా, వాళ్ళంతా ఒకటే ప్యాకేజీ అన్నాడు. అది ఏది అని విచారణ చేస్తే మత్స్యదేశం విరాటరాజు ఉన్న రాజ్యం తెలిసింది. అక్కడ ఇంత సుభిక్షంగా ఉన్న రాజ్యం భూమండలం మొత్తం మీద ఏది అంటే విరాట రాజ్యం అని చెప్పారు. అది కూడా ఏడాది బట్టే అలా ఉందన్నారు, ఏడాది వీళ్ళు ఉన్నది అక్కడ. అప్పుడు దుర్యోధనుడు అక్కడికి కూడా, వీడి శని ఎటువంటిది అంటే అప్పటికే ముహూర్తం దాటిపోయింది. వీడు వెళ్ళేసరికి మన అజ్ఞాతవాసం అయిపోయింది. వీళ్ళు లెక్కలు అలా ఉన్నాయి, అధిక మాసాలు లెక్క లేకుండా పంచాంగం లెక్క పెట్టుకుంటే ఎవడేం చేస్తాడు? జనవరి ఫిబ్రవరి లెక్కెడితే కుదరదు, మనకి అధిక మాసాలు ఉంటాయి ఇక్కడ. ఈ లెక్క లేకుండా వాడు ఇష్టం వచ్చినా లెక్కెట్టండి, వీళ్ళు నీ ఇష్టం కుదరదు అబ్బాయి అని చెప్పాడు. ఇది మన ప్రవర్తన ముఖ్యమని చెబుతున్నాడా లేదా? అందుకని భగవంతుడు ఇచ్చిన దాన్ని మనం అలా వినియోగించకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఇదివరకు శూలారోపణ శిక్ష వేసేవారు భయంకరంగా. అప్పుడు చూడండి ఒక భయంకర పరిస్థితి, ఆ శూలారోపణకు గురైన మనిషి శ్మశానంలో ఉండిపోతాడు కదా, 2-3 రోజులు ఉండిపోతాడండి, వెంటనే ప్రాణం పోదండి. భయంకరమైన నరకం అది. లోపల గుచ్చుకుంటూ ఉంటుంది, విలవెల్లాడుతూ ఉంటాడు, ఇంకా గుచ్చుకుంటూ ఉంటుంది. అందుకని కదలకుండా స్తబ్దుగా అని ఉండిపోతాడు. ఆ కదలకుండా స్తబ్దుగా ఉండిపోయిన క్షణంలో వాడికి కొంత శాంతిగా ఉంటుంది. అప్పుడు కానీ ఒక గాలి వీచిందంటే శరీరం కదులుతుంది, మళ్ళీ మొత్తం కేక కేక మొయ్యో 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 అంటాడు. సరిగ్గా అది చెబుతున్నాడు ఇక్కడ. మనకి దుఃఖాల మధ్యలో సుఖాలు ఉంటాయి, సుఖాలు ఉండవండి పూర్తిగా. సుఖం అంటే అర్థం ఏమిటంటే దుఃఖానికి మధ్యలో ఉండే విరామం. ఒక దుఃఖం నుంచి ఇంకో దుఃఖంలోకి వెళ్ళాక భగవంతుడు కొంచెం సుఖం ఇస్తాడు. కోన్లే చూడరా అబ్బాయి బొత్తిగా చచ్చిపోతావు లేకపోతే ఏదో సుఖం ఇస్తాడు. ఎందుకంటే శూలారోపణకు గురైన వాడు అలా స్థిరంగా ఉన్నప్పుడు ఆనందంగా ఉంటాడు కొద్దిసేపు. మళ్ళీ కాస్త గాలి వియ్యగానే అది కదులుతుంది, కదలగానే వీడికి ఇంకా వెర్రెత్తిపోతుంది. అలాగే శూలస్థాపితుడైన మానవులకు తీవ్ర వాత్యాళిన్ దుర్వార వాత్యాళిన్ కంపమునందకుండుట సుఖం వైతో చుమాడ్కెన్. భయంకరమైన గాలి వీయకుండా ఉంటే చాలు, ఈ శూలం ఇలా ఊగకుండా ఉంటే చాలు, నేను బాగున్నట్టే అనుకుంటాట. అలాగ మనం కూడా ఎలా ఉంటామంటే భవాభీలజ్వాలక్రాగు మానవులకు. భవం అంటే ఈ జీవితం, సంసారం అంటే కుటుంబం అనుకోకుండా దయచేసి. సంసారం అంటే పుట్టింది మొదలు చనిపోయే వరకు ఉండే మొత్తం జీవితం. ఇక్కడ పుట్టగానే దుఃఖాలు మొదలయ్యాయండి, అనుమానం ఎలా. పుట్టినప్పుడు మనకేం తెలియదు, తల్లి చూసింది కాబట్టి మనకేం తెలియలేదు. కానీ పుట్టగానే బిడ్డను ఇలా వేలాడదీస్తారమ్మా, కాళ్ళు పైకి తల కిందకి పెట్టి. అదేమి మామూలు విధానమా? అది వేలాడదీస్తారు, తుడుస్తారు ఒళ్ళంతా. ఆవు దూడ పుట్టగానే ఏం చేస్తారు, శిశువు పుట్టినా అంతే చేస్తారు. అక్కడ మావి ఇక్కడ మాయా, పెద్ద తేడా ఏం లేదు. ఇక్కడ తుడుస్తారు అంతా. ఇక్కడ అనేక రకాలు చేస్తారు. ఆ శిశువుకి ఏం తెలియదు, తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియదు, ఇవన్నీ పడుతూనే ఉంటాడు. తర్వాత పోనీ కౌమార దశ. ఇప్పుడు ఇదివరకైతే మేము ఆ యవ్వనంలో ఉన్నప్పుడు కాలేజీలో చదువుకునేటప్పుడు సుఖంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు పిల్లలు మాకంటే దురదృష్టవంతులు. వాడు యూకేజీ దాటి 1వ తరగతిలోకి రాగానే ప్రోగ్రెస్ కార్డు, మార్కులు, చివాట్లు, చెప్పుదెబ్బలం. ఇంకా సుఖం ఎక్కడది వాడికి? వాడు 8వ తరగతి నుంచే IIT, 6వ తరగతి నుంచే MSET, కడుపులో ఉండగానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సుఖం లేదమ్మా పిల్లల వరకు.
ఈ ఈ ఈ ఒత్తిడి ఎంతవరకు ఎంసెట్ అయిపోయే వరకు, అప్పుడు కూడా ఇంజనీరింగ్లో మళ్ళీ ఒత్తిడి, ఇంజనీరింగ్ అయ్యాక ఉద్యోగం ఒత్తిడి, ఉద్యోగం అయ్యాక ప్యాకేజీ ఒత్తిడి, ప్యాకేజీ అయ్యాక అసలైన ఒత్తిడి పెళ్లి ఒత్తిడి. అప్పుడు వీరేశ్వర స్వామి గుర్తొస్తాడు. పెళ్ళి అయ్యాక మళ్ళీ పిల్లల ఒత్తిడి. ఈ పిల్లలు లేకపోవడం ఎందుకు వస్తుంది? హైదరాబాదులో ప్రతి వీధికి ఒక సంతాన సాఫల్య కేంద్రం ఉందమ్మా. ఎంత దీనమైపోయింది, ఎంత హీనమైపోయింది జాతి. పిల్లలు లేకపోవడమా? 140 కోట్ల జనం ఉండే దేశంలో పిల్లలు లేకపోవడమా? దానికోసం కేంద్రాలా? ఎందుకు వస్తుందో తెలుసా? పని ఒత్తిడి, అనవసరపు ఆలోచనలు ఇవన్నీ పెరిగి అందరిలోనూ సంతానోత్పత్తికి అవసరమైన కణాలు ఆడ మగ అందరిలో చచ్చిపోతున్నాయి. ఇక అంతకంటే వివరంగా చెబితే బాగుండదు. చచ్చిపోతున్నాయి మొత్తం. ఎవ్వరికి ఉత్సాహాలు లేవు, ఓపికలు లేవు, సరసాలు లేవు, సరదాలు లేవు. ఎంతసేపు డబ్బులు లెక్కెట్టుకోవడమే. పూర్వకాలం వాళ్ళే నయం. డబ్బులు లెక్కెట్టుకుంటే వాళ్ళు జేబులోంచి తీసి లాభం బోణి అని లెక్కెట్టేవారు. నోట్లు కనపడే. ఇప్పుడు ఏం లేదు. గేకడం గోకడం, గేకడం గోకడం. ఇది 100 నోటు, ఇది 500 నోటు, నేను ఎప్పుడూ కళ్ళ చూడలేదు, 1000 రూపాయల నోటు అని మా చిన్నతనంలో వినేవాళ్ళం. 1000 రూపాయలు అంటే ఇప్పుడు చాలా ఎక్కువ మరి అని దాన్ని ఏదో తల కింద పెట్టుకోవడం, లక్ష్మీదేవి దగ్గర. ఇప్పుడు ఏం పెట్టుకోవడానికి అన్నిటికీ ఒకటే కార్డు, ఎదవ కార్డు, అట్టమొక్క. ఎంత గీకేమో తెలియదు, ఎంత గోకేమో తెలియదు. కనీసం బ్యాంకులో పాస్బుక్ అడిగితే ఇవ్వట్లా. ఏడాదికి ఒకసారి రావాయా స్టేట్మెంటా? అది ఏపీ స్టేట్ అంతా కలిపితే ఎంత ఉంటుందో అంత ఉంటుంది. ఇంతప్పుడు ఎవడు చదువుతాడు? అంటే మన డబ్బు మన కళ్ళతో చూసుకునే యోగం లేదండి వేళ. ఇది రూపాయి బిళ్ళ అని కళ్ళకద్దుకునే యోగం లేదు. బిళ్ళ ఉంటే కదా. కళ్ళతో చూసుకునే యోగం లేదు. ఏం ఆనందం? కంప్యూటర్లో అంకెలు చూసుకుంటున్నావు. నాకు ఇన్ని అంకెలు ఉన్నాయి, ఇన్ని అంకెలు చూసుకోవడం ఆనందం ఏంటయా? డబ్బు చూడాలి కానీ. అంటే నిజమైన ఆనందం మనిషి పొందట్లా. అందుకే కవి చెబుతున్నాడు స్పష్టంగా, మనం పొందేవన్నీ దుఃఖాలే. సోలారోపణకు గురైన మనిషి ఎంత బాధపడుతున్నాడో ఈవేళ ఆధునిక జీవితంలో ప్రతి మనిషి అంతే బాధ అనుభవిస్తున్నాడు. అనుమానం ఇలా. ఇందులో కాస్త ఏదన్నా జీతం 1,50,000 నెలకు ఉండేవాడికి ఆ కంపెనీ వాళ్ళు 50,000 పెంచారు, అయ్యా అంటాడు. అయ్యా అనడం ఎటువంటిది అంటే, ఈ శూలారోపణకు గురైన వాడికి ఆ గాలి వీచడం ఆగిపోయి అలా స్థిరంగా ఉండడం లాంటిది. ఎంతసేపు ఉంటాడు? ఒక్క నిమిషం. ఎందుకంటే వీడికి 50,000 పెరగగానే 3 మెసేజ్లు వస్తాయి. సోఫా కటింగ్ 20,000, టీవీ కటింగ్ 5,000, ఇల్లు కటింగ్ 50,000. అన్నీ కటింగ్లు అయిపోయాయి. నీకు మిగిలిందంతా కటింగే మిగిలింది. 50,000 జీతం పెరిగింది. జీతం పెరుగుతుంది కదా, నువ్వు 60,000 ఈఎంఐలు పెట్టావు. నీకేమైంది? 10,000 ఇంకా నష్టమైంది. అంటే కవి చెప్పింది నిజమా కదా? ఓ పక్క శూలారోపణ శిక్షకు గురైతే అయ్యో ప్రాణం పోతుంది, కదలడానికి కూడా లేదా అని ఆ దుఃఖపడ్డం మానేసి గాలి వేయకుండా ఉంటే బాగుండు, గాలి వేయకుండా ఉంటే బాగుండు. గాలి వేయకుండా ఉంటే మాత్రం వీడేమన్నా వారం రోజులు బతుకుతాడా? రేపో ఎల్లుండో పోయేవాడే కదా. అయ్యో పోతున్నాం కదా అని శివనామస్మరణ చేద్దాం అనుకోట. పోనీ ఈ శూలం మామూలు శూలం అని ఎందుకు అనుకోవాలి? శివుడి చేతుల్లో ఉండే త్రిశూలం అనుకుందాం. పోనీ ఆ శూలమే నాలో దింపారయ్యా, శివుడు వేశాడు ఈ శిక్ష అనుకుందాం. ఆ బిగింపుగా నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ అని ఏకధాటిగా శివనామస్మరణ చేస్తే అణిమాండవ్యుణ్ణి కాపాడినట్టే శూలారోపణకు గురైన వాడిని కూడా వీరేశ్వరుడు కాపాడతాడమ్మా. అనుమానమేం లేదు, అనుమానమేం లేదు, అనుమానమేం లేదు అందులో. ఆ నామస్మరణ చెయ్యాలనే దృష్టి మనకు కలగాలి. సుఖం కలిగినా సరే, దుఃఖం కలిగినా సరే, మరణయాతన కలిగినా సరే. మనం అలా అనుకోకుండా పెద్దోడు రాలేదా, చిన్నోడు రాలే, వాళ్ళందరూ వస్తే ఏం చేస్తారు? ఇక్కడ ఎవడో రావడం గొడవ మనకెందుకండి? ఎవరు వచ్చినా వీరేశ్వరుడు రాడు కదా, అమ్మవారితో కలిసి అసలే రాడు కదా. ఇతర దైవాలకి మన వీరేశ్వర స్వామికి తేడా ఏమిటంటే, లక్ష్మీదేవి వస్తే నారాయణమూర్తి వస్తాడని గ్యారంటీ లేదు. నారాయణమూర్తి వస్తే లక్ష్మీదేవి రాదు. గజేంద్రుడి దగ్గరికి నారాయణమూర్తి వచ్చాడు, లక్ష్మీదేవి రాలా. ఆవిడకి మళ్ళీ ప్రత్యేకంగా కారు వెనక్కి పంపాల్సి వచ్చింది. బ్రహ్మదేవుడు వస్తే సరస్వతి రాదు. కానీ వీరేశ్వర స్వామి వస్తే అమ్మవారితో కలిసే వస్తాడమ్మా, అనుమానమే లేదు. ఆయన అర్ధనారీశ్వరుడు. ఆవిడ లేకుండా ఆయన రాడు, ఆయన లేకుండా ఆవిడ రాదు. ఆవిడ కోసం మనం తపస్సు చేసిన మా ఆయన్ని తీసుకురమ్మని నువ్వు వేరే చెప్పాలేటి, విర్రాయన నేను లేకపోతే ఉండలేడు అని ఆవిడే పట్టుకొస్తుంది. ఆ శివ పూజలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఇద్దరిని ఒకేసారి పూజిస్తున్నాం మనం, అనుమానం వెళ్ళా.
ఒక్క దేవుడు కాదు, ఇద్దరిని ఒకేసారి పూజిస్తున్నాం. వారిద్దరూ కలిసే వస్తారు కానీ విడిగా రావడం ఉండదు. అంత అనుగ్రహిస్తాడు ఆయన. ఆ సమయంలో నిజానికి శూలారోపణకు గురైన వాడు ఆ పూజ చెయ్యాలి, ఆ మనస్సులో ఆ ధ్యానం చేసుకోవాలి. కానీ గాలేయకుండా ఉంటే బాగుండు, కదలకుండా ఉంటే బాగుండు, ఓ పక్క చంపేస్తుంటే శూలం ఇక్కడ. మనకి జీవితంలో ఎదురయ్యే సుఖాలు కూడా అంతే, చిన్న చిన్న సుఖాలవి. వాటిని చూసుకుని ఏదో అనుకుంటాం మనం. ఇక్కడ ఇంచుకించుక సుఖం వైదోచు వీరేశ్వర. ఇంత సంసార జ్వాలల్లో, జీవితపు జ్వాలల్లో మాడిపోతున్నవాడికి కూడా కొంచెం సుఖాలు ఏమిటిట? వస్త్ర అలంకారములు బింబాధర, అప్పుడప్పుడు అనుభవించే దాంపత్య సౌఖ్యం. అలాగే ఆకార, ఇప్పుడు పిల్లలు చూడండి పబ్కి, క్లబ్కి, హోటల్కి వెళ్ళి బిర్యానీ గిర్యానీ ఏవో ఆర్డర్ ఇచ్చి అవన్నీ ఫోటోలు తీసి ఫేస్బుక్లో పెట్టగానే వాడు కూడా వండం తినేసి వీడు బ్రేవ్ వండం. ఇది ఫోటో అందరికి. ఇక్కడ ఏం సుఖపడ్డావు నీ తలకాయ? నువ్వు బిర్యానీ తినడం కాకుండా వాడికి పెడతావా? వాడు వావ్ అంటాడా? నువ్వు బ్రేవ్ అంటావా? ఇందుక ఫోను. ఇదే ఈ సుఖాలు ఎటువంటివంటే కవి చెప్పినట్టే, వస్త్ర అలంకార ఆకార, ఏదో వెరైటీ ఫుడ్ ఏదో తినడం, కాస్త అందమైనటువంటి బట్టలు ఏవో రెడీమేడ్ బట్టలు. అది కూడా పూర్వం ఏంటంటే దర్జీలు బతికేవారు, బట్టలు పెట్టేవారు హాయిగా, మనకు కావలసిన కొలతల్లో మనం కుట్టించుకుంటాం. ఇప్పుడు అలా లేదండి, రెడీమేడ్ అంట. రెడీమేడ్ షాపుకి వెళ్ళి బట్టలు కొంటే ఎంత ఇబ్బంది అంటే, లోపల ఒక అద్దం పెట్టిన గది ఒకటి ఉంటుంది, 3 వైపులా అద్దాలు ఉంటాయి. ఆ లోపలికి మనం పంపించి తొడుక్కోండి అంటారు. అంచేది మీరు కొనుక్కుంటున్న ప్రతి బట్ట ఒక 1000 మంది తొడుక్కున్నాక మీరు తొడుక్కుంటున్నారు. దాన్ని ఆరబెట్టినా ఏం పెట్టినా తొడిగారా లేదా? ఇవేనండి. అదే బట్టలు మనం గుడ్డ కొనుక్కుంటే హాయిగా టైలర్కి ఇస్తాం, ఆయన బతుకుతాడు. మనకు కావలసిన కొలతల్లో ఏదో కొనుక్కుంటాం, మనం తప్పితే ఎవడు కట్టుకోలేదు. అది ఇదే కదా జీవితం. దీంట్లో ఉండే సుఖాలకి ఇంత మోజుపడిపోవాలా? ఇక్కడ అంత అవసరమా ఇదంతా? అవి వదిలేసి భగవత్ పూజ చేయగలిగితే, మరణ సమయంలో ముఖ్యంగా భగవన్నామస్మరణ చేయగలిగితే వచ్చే జన్మే ఉండదండి. ఒకవేళ ఇంకా కర్మఫలాలు ఏమన్నా మిగిలిపోతే ఉంటే కూడా అద్భుతమైన శివభక్తుడిగా పుడతావమ్మా, వేరే జన్మే ఉండదు. తప్పు చెయ్యమన్నా చెయ్యం, అపూర్వమైన పూర్వజన్మ జ్ఞానంతో పుడతాం. ఎందుకంటే అలాగా. అందుకని ఇంకొక ముఖ్యమైన విషయం చెబుతున్నాడు. 10 నిమిషాల్లో ఆ ముఖ్యమైన విషయాలు చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. సంసారంలో వచ్చే బాధలతో పాటుగా మనకి ఇవాళ సమాజంలో జరుగుతున్నది పెద్ద నాటకం. దేవాలయాల్లో ఉత్సవాల్లో ఆభరణాల పేరు మీద రకరకాల విరాళాలు ఇస్తారు, బంగారపు ఆభరణాలన్నీ చేయిస్తారు. అంతేకాదు, ఒక 15-20 ఏళ్ల బట్టి తెలుగునాట 2 రాష్ట్రాల్లోనూ భక్తి వాతావరణం బాగా పెరిగింది. మేము సంతోషిస్తూనే ఉన్నాం. మీరు చప్పట్లు కొట్టారు కదా. ఇప్పుడు అసలు విషయం చెబుతా. భక్తి పెరిగింది కానీ ధర్మం పెరగలేదమ్మా. ఎక్కడ ధర్మం పెరగలేదు. నానాటికి దిగజారిపోతుంది సమాజం. పత్రికల వాళ్ళు ఊరికే ఏ వార్త రాయరండి. వాళ్ళని అంటారు ఊరికే వక్రీకరించారు, అదేం తెలియదు వాళ్ళకి, ఉన్నదే రాస్తారు వాళ్ళు. కాస్త ఏదో నలుగురు చదవాలి కాబట్టి దానికి కాస్త ఆకర్షణీయమైన భాష ఉపయోగిస్తారు కానీ అబద్ధాలు ఏమి రాయరండి అక్కడ. అందులో ప్రముఖ పత్రికలు అసలే ఆ పని చెయ్యవు. ఎందుకంటే దానికి బాధ్యతాయుతమైన యాజమాన్యం ఉంటుంది. అక్కడ ఏమైనా చేస్తే వాళ్ళు ఇరుక్కుపోతారు, వాళ్ళకి బాధ్యత ఉంది. ఇక యూట్యూబులు వీటిల్లో ప్రైవేటుగా వచ్చే వార్తలు మనం చెప్పలేం కానీ ప్రముఖమైన పత్రికల్లో తప్పుడు వార్త వస్తే యజమాని ఇరుక్కుపోతాడు. వాళ్ళు బాధ్యతగానే అవి చూస్తుంటే మా కడుపు దేవుకుపోతాం. తల్లిని బిడ్డ నమ్మడానికి లేదు ఇక్కడ, బిడ్డ తల్లిని నమ్మడానికి లేదు ఇక్కడ. భార్యాభర్తల బంధం ఎంతవరకు ఉంటుందో తెలియదు, ఎవరెవరిని చంపేస్తారో తెలియదు. ఇదివరకు మగవాళ్లే దుర్మార్గాలైన ఇప్పుడు మహిళలు మొత్తం సమాన హక్కులు సాధించారు దుర్మార్గాల్లో. ఏమీ తేడా లేదు. మరి ఇంతటి సమాజంలో మళ్ళీ భక్తి పెరిగిందంటే అర్థం దాన్నే తూర్పాన పట్టేస్తున్నాడు యథావాక్కుల అన్నమయ్య. వనరం చిత్తము శుద్ధి లేని నరుడు ఉద్యోగంబునన్ పూని చేసిన పూజా విభవంబు సువ్రతములున్ శీలంబులున్ మంత్ర సాధనముల్ తీర్థములున్ తపంబులును మీదన్ చెట్టవాడభ్యసించిన శస్త్రాస్త్ర కళానిభంబులగు చర్చింపంగ వీరేశ్వర. ముందు మనం చిత్తశుద్ధితో ఉన్నావా అనేది ఆలోచించుకోవాలి. పూజలు చేస్తాం, వైభవాలు చేస్తాం, ఉత్సవాలు చేస్తాం, వ్రతాలు చేస్తాం, నోములు చేస్తాం, మంత్ర జపం చేస్తాం, 1,000,000 సార్లు 2 కోట్ల సార్లు కూడా చేస్తాం.
మేమింత గొప్ప చేశామని చెబుతూ ఉంటాం. శీలంబులు మంత్ర సాధనములు, అంతేకాదు తీర్థములు. ఇవాళ విచిత్రమైన వాతావరణం. ఏ పుణ్యక్షేత్రంలో చూసినా అక్కడ ఎక్కడైనా సరే సుబ్బారావు అనగానే ఒకడు పలుకుతాడు. శబరిమల అయినా సరే, కాశీ అయినా సరే, ఎక్కడైనా సరే, ఇతర రాష్ట్ర షిరిడి అయినా సరే. ఎందుకంటే ప్రతి పుణ్యక్షేత్రము తెలుగు వాళ్ళే బతుకుతోంది, అనుమానం ఇలా మొత్తం దేశంలో. కానీ గమనించండి, నేను చాలా బాధాతప్త హృదయంతో చెప్తున్నా, అక్కడ తెలుగు భాష ఉండదండి. మనం ఎవరం ఆ విషయం అడగమండి. అసలు ఎంత బలహీనం అయిపోయింది భాష. మన పెత్తనం ఉండే చోట, మన డబ్బులతో బతుకుతున్న దేవస్థానంలో తెలుగులో బోర్డు పెట్టమని మనం అడగలేమండి. మనకెందుకు ఆ గొడవ, వచ్చేయి మా కోడలు నీళ్ళు వేసుకుంది అంతే చాలు. అంతే, కోడలు నీళ్ళు వేసుకుని కొడుకు పాలు వేసుకుంటే చాలు, మనకి ఇంకేం అక్కర్లేదు. ఇక్కడ మన వ్యక్తిగతమైన కోరికలు తప్పితే భాష గురించి, సమాజం గురించి మనం ఎప్పుడూ కోరమండి. మీరు కాశీ చూడండి, షిరిడీ చూడండి, ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళే ఎక్కువ. కానీ మనం తెలుగు భాషకు సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి ఏం కోరం. గుండు గేయించుకుని వచ్చేస్తాం అంతే, అక్కడికక్కడ గిసాయి, మొత్తం 3 సార్లు గిసాయి. దేవుడికి మన వెంట్రుకలు మనం ఇచ్చేది ఇక్కడ, ఇంతకంటే ఏమి ఇయ్యలేం మనం ఇక్కడ. దానికి ఒక పెద్ద బడ్జెట్, పెద్ద ప్రచారం. నువ్వు చిత్తశుద్ధి లేకుండా చేసిన తీర్థాలు, తపస్సులు, మంత్ర సాధనలు సమస్తం దండగా చెబుతున్నాడు ఇక్కడికి. చిత్తశుద్ధి అంటే ఏమిటా చిత్తశుద్ధి? ముందు మంచి ఆలోచనలు ఉండాలి, చెడ్డ ఆలోచనలు అమలు కాకుండా చూసుకోవాలి. రాకుండా కాదు, వస్తాయి, ఏవో వస్తూనే ఉంటాయి. ఆలోచన అంటే గాలి వస్తుంది, వచ్చినంత మాత్రాన కంగారు పడక్కల్లా. ప్రతి మనిషికి మంచి చెడ్డ ఆలోచనలు గాలి వీసినట్టుగా వస్తాయి. పిల్లగాలి, తుఫాను గాలి, చలిగాలి, చల్లగాలి, ఈదురుగాలి, రకరకాల గాలులు ఉంటాయి. ఆలోచనలు కూడా అంతే, కంగారు పడక్కల. నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి ఏమిటని అని సైకలాజికల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోక్కల. వాడు సిట్టింగు స్టాండింగు 4,000 లాగుతాడు, అంతకంటే ఏం లేదు ఇక్కడ. 4,000 లాగాక ఏమంటాడు, 4 నెలలు అయ్యాక మీ మైండ్ సెట్ మార్చుకో. అది మార్చుకోగలిగితే నీ దగ్గరికి ఎందుకు రావడం పని లేక? ఇది అనవసరపు వైద్యం, అనవసరపు వైద్యం. మనస్సు ఎప్పుడు వైద్యం వల్ల మారదు, కానీ నువ్వు మార్చుకుంటే ఒక్క క్షణంలో నీ మారుతుంది మిత్రమా, ఒక్క క్షణంలో మారుతుంది నీ మనస్సు. అందుకే మన హిందూ ధర్మశాస్త్రాలు కనిపెట్టిన మాట చూడండి, మనోవ్యాధికి మందు లేదన్నారు. ఏ వ్యాధికైనా మందు ఉంది మామూలుగా, కానీ క్యాన్సర్ వచ్చినా మందు ఉంది, కానీ మనోవ్యాధికి మందు లేదంటే లేదని కాదు, ఎవ్వరూ వేసే మందు లేదయ్యా, నువ్వే వేసుకోవాలి, దాని అర్థం అది. నీ మనస్సు నువ్వు మార్చుకోవాలి, ఎవరినో మార్చమంటావేమిటి? ఎవరు ఎన్ని కౌన్సిలింగ్లు చేసినా, ఎన్నిసార్లు కూర్చున్నా అంతే చెబుతారు చివరికి, మీరు మైండ్ సెట్ మార్చుకోవాలండి. మార్చుకోగలిగితే నీ దగ్గర ఎందుకు రావడం ఇక్కడికి? వాళ్ళు మార్చరండి, సాధ్యం కాదు అది. దేవుడు కూడా మన మనస్సును మార్చలేడమ్మా. మన మనస్సు అలాగే అదే జీవలక్షణంతో ఎందుకుంటే కర్మలు అనుభవించాల్సినవి కొన్ని ఉన్నాయి ఇక్కడ. ఉన్నప్పుడు మనస్సు అలాగే ఉండదు. అందుకే బుద్ధి కర్మానుసారిణి అన్నారు. పూర్వజన్మ కర్మ ఒకటి అనుభవించాల్సింది నెత్తి మీద ఉన్నప్పుడు వాడు ఎంత మార్చుకుందామన్నా మనస్సు మారదు. అదేదో అయిపోయాక మారుతుంది. ఆ అనుభవం అయిపోయాక మారుతుంది, ఆటోమేటిక్గా అప్రయత్నంగా మారుతుంది. విచిత్రంగా ఎవడో మారకుండానే వాడు మారిపోతాడు, ఎందుకంటే ఆ కర్మ అయిపోయింది. అందుకే మనం ఆ ప్రయత్నం చేయవలసిందల్లా ఆ మనస్సు మార్చుకోవడానికి. అందులో చెడ్డ ఆలోచనలు వస్తే అమలు చేయొద్దు, రానివ్వండి, ఆలోచనలు రానివ్వండి, ఎవరికి చెప్పొద్దు, అమలు చేయొద్దు. మంచి ఆలోచన వచ్చింది చెప్పండి, వెంటనే అమలు చేయండి, అది చిత్తశుద్ధి. అలా చెయ్యగా ఏమవుతుందో తెలుసా? మేడ ఎక్కుతాం, 32 మెట్లు ఎక్కాం, పైకెక్కే ఏమంటున్నామండి, మేడ ఎక్కామంటున్నాం. మెట్లు ఎక్కాడు కదండి, మేడ కూడా ఎక్కింది. మేడ ఉందా అక్కడ? మెట్లు ఎక్కాం, మెట్లు ఎక్కి మేడ ఎక్కామంటే ఏమిటండి? ఎక్కిందేమో మెట్లే, పైకి ఎక్కాక మేడ అంటున్నాం, అంతే లెక్క. ఎక్కేది మేడ కానీ మెట్లే కానీ ఎక్కాక మేడ అంటాం కదా. ఆ చివరికి వెళ్ళేసరికి మెట్లు వదిలేసి మేడ ఎక్కామనంటే ఆ సత్వగుణం కూడా వదిలేయాలి, ఆ మంచి ఆలోచనలు కూడా వదిలేయాలి. ఏ ఆలోచన లేని నిర్వికల్ప సమాధి స్థితిలోకి చేరుకోవాలి. అది చిత్తశుద్ధి అంటే చిత్తం శుద్ధి అవ్వడం. శుద్ధి అనే మాట ఎప్పుడు వాడతారో గమనించండి. మన ఇళ్లలో వాడతారు. శుభ్రం చేయడం వేరు, శుద్ధి చేయడం వేరు. రోజు ఇల్లు శుభ్రం చేసుకుంటాం. శుభ్రం చేస్తే ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి. వస్తువులు ఏవి వీధిలో పెట్టాం, వీళ్ళు ఇలా పైకెత్తి తుడిచేస్తాం, అంతే కదా. మంచం కింద వంగి తుడిచేస్తాం. కానీ శుద్ధి ఎప్పుడు వాడతారండి? అందరికీ తెలుసు, 11వ రోజు వాడతారమ్మా. ఎవరైనా పోతే 11వ రోజుని ఈరోజు మా ఇంట్లో శుద్ధి అండి అంటారు. ఆ రోజు ఊరికి పైకెత్తి తుడవరండి, మొత్తం అన్నీ బయటెట్టేస్తారు, సామాన్లు బయట పెట్టేస్తారు. మళ్ళీ తేవాలంటే తెచ్చుకుంటారు, లేకపోతే వదిలేస్తారు కొన్నా సరే. అది శుద్ధి అంటే మొత్తం సామాన్లన్నీ బయట పెట్టినట్టే మన మనసులో ఉండే ఆలోచనలు మొత్తం బయటపెట్టి ఒక్క వీరేశ్వర స్వామిని మాత్రమే స్థాపన చేయడం ఉందే, అది చిత్తశుద్ధి. ఈ చిత్తశుద్ధి లేకపోతే మిగిలినవన్నీ దండగే.
వనరు చుత్తము శుద్ధి లేని నరుడు. ఇది ఒక్కటి కనుక లేకపోతే వనరం చిత్తము శుద్ధి లేని నరుడు ఉద్యోగంబునన్ పూని చేసిన పని గట్టుకుని, నేను ఇలా దీక్ష పట్టానండి 40 రోజులు, నేను 50 రోజులు, నేను శుక్రవారం పులుపు దన్ను, శనివారం కారం దన్ను, ఏవో దీక్షలు ఉంటాయి రకరకాలుగా. పని కట్టుకుని చేస్తాం మనం, పని కట్టుకుని చేస్తాం. నువ్వు పని కట్టుకుని చేసినా సరే నీకు పెద్ద ఫలితం ఇస్తుంది అనుకోవడం పొరపాటు. ఎందుకంటే నువ్వు పట్టిన దీక్ష గురించి 100 మందికి పబ్లిసిటీ చేస్తున్నావు. ఎక్కడ చేసేది తక్కువ, ప్రచారం ఎక్కువ. అంతే. ఆ దీక్ష ద్వారా సమాజంలో నీ గౌరవం పెరగాలని చూస్తున్నావు తప్పితే నిజంగా నీ మనస్సులో ఇంద్రియ నిగ్రహం కలగాలని నువ్వు ఆలోచించట్లా. దీక్షలు ఎందుకోసం అండి? అయ్యప్ప దీక్ష పట్టిన వాళ్ళని గమనించండి. తెల్లరకట్ట 4 గంటల చలిలో స్నానం చేస్తారు. భవానీ దీక్ష పట్టిన వాళ్ళని గమనించండి, 4 గంటల చలిలో స్నానం చేస్తారు, తీర్థాలన్నీ తిరుగుతారు, ఒంటిపూట ఏకభక్తం చేస్తారు, నేల మీద పడుకుంటారు, బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు. ఇదంతా ఎందుకు? తర్వాత కూడా క్రమంగా ఈ సుఖాలకి దూరంగా ఉండడానికి అలవాటు, అభ్యాసం కోసం. ఆ అభ్యాసం కోసం నువ్వు చెయ్యాలి తప్ప ఏదో ఫలితం వస్తుంది అంటే ఈ తీర్థాలు, తపస్సులు, మంత్ర సాధనలు, సమస్తమైన వ్రతాలు అన్నీ ఎటువంటివి అంటే చెట్టవాడభ్యసించిన శస్త్రాస్త్ర కళానిభంబులగు చర్చింపంగ సర్వేశ్వర. శస్త్రాలు కానీ, అస్త్రాలు కానీ, విద్యలు కానీ, కళలు కానీ మంచివాడు అభ్యసిస్తే మంచికి ఉపయోగపడతాయి, చెడ్డవాడు అభ్యసిస్తే చెడ్డకే ఉపయోగపడుతుంది. అర్జునుడి దగ్గర బ్రహ్మశిరోనామకాస్త్రం ఉంది, అశ్వత్థామ దగ్గర బ్రహ్మశిరోనామకాస్త్రం ఉంది. అశ్వత్థామ ఏం చేశాడు? అమాయకురాలైన ఉత్తర, విరాట మహారాజు కుమార్తె, అభిమన్యుడు భార్య, అసలే భర్త యుద్ధంలో చనిపోయి అన్యాయంగా చంపేశారని బాధపడుతున్న ఇల్లాలు, 16 ఏళ్ల స్త్రీ, 16 ఏళ్ల అమ్మాయి, స్త్రీ అనడానికి కూడా లేదు, 16 ఏళ్ల అమ్మాయి, భర్త చనిపోయాడు, కడుపుతో ఉంది, కడుపులో 5-6 నెలల బిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డ మీద బ్రహ్మశిరోనామకాస్త్రం వేశాడండి. ఈయన చదువు ఎందుకు పని లేక, ఈయన శస్త్రాస్త్రాలు ఎందుకు, బుద్ధి మంచిది కానప్పుడు. పాండవులైనా ఆయన క్షమించారు కానీ భగవంతుడు క్షమించలేదండి. శ్రీకృష్ణుడు శాపం ఇచ్చాడమ్మా అశ్వత్థామకి, శ్రీకృష్ణుడు ఇచ్చాడు శాపం. భాగవతం మొత్తం మీద శ్రీకృష్ణుని శాపానికి గురైన దౌర్భాగ్యుడు ఎవడన్నా ఉంటే అశ్వత్థామ ఒక్కడే. ఇంకెవ్వరిని ఎప్పుడు ఎంత అపకారం చేసిన వాళ్ళను కూడా ఆయన శపించలేదు. గాంధారి శాపం ఇస్తే పడ్డాడు కానీ తిరిగి శపించలేదు. కానీ అశ్వత్థామని శపించాడు. బ్రాహ్మణ కులంలో పుట్టవలసిన వాడివి కాదయ్యా, పసిబిడ్డ, కడుపులో బిడ్డ మీద అస్త్రాలు వేస్తావా? బ్రహ్మశిరోనామకాస్త్రం దుర్వినియోగం అయిందా లేదా? పాండవుల వంశం లేకపోతే నీకేం కలిసి వస్తుందయ్యా? చచ్చిపోయిన దుర్యోధనుడి కోసం ఇంత చెయ్యాలా? వాడేమన్నా మంచివాడా? వాడి కళ్ళల్లో ఆనందం చూడడానికి ఇంతమందిని చంపేయాలా? అందుకని భగవంతుడు ఎలా ఉంటాడు అంటే ఆయనకి శిక్ష వేశాడు. 3,000 ఏళ్ల పాటు పిశాచమై ఉంటావు అన్నాడు. తిండి తిప్పలు లేకుండా, ఆకలేస్తున్నా అన్నం దొరకకుండా, దప్పికేస్తున్నా దాహం తీరకుండా అలాగే బతుకుతావు 3,000 ఏళ్ళు అన్నాడు. ఆ 3,000 ఏళ్ళు కలియుగం ప్రారంభంలో అయిపోయినాయి. అందుకే ఇప్పటికీ అశ్వత్థామ పరిశుద్ధుడై తపస్సు చేస్తూ హిమాలయంలో ఉన్నాడని ఇప్పటికీ అంటారు. అదే అశ్వత్థామ మళ్ళీ పరమేశ్వరుడు యొక్క కృప వల్ల ఎంత గొప్ప స్థానం సంపాదించబోతున్నాడంటే ఆ చేసిన పాపాన్ని శ్రీకృష్ణుని శాపం కారణంగా 3,000 ఏళ్ళు పిశాచ రూపంలో అనుభవించాడమ్మా. కలియుగం ప్రారంభం 5,000 ఏళ్ళు అయింది. అందుకని అయిపోయింది. ఇప్పుడు ఆయన మహాతపస్సుతో హిమాలయాల్లో ఉన్నాడు. ఎంతవరకు ఉంటాడు అంటే మళ్ళీ ద్వాపర యుగం వచ్చినప్పుడు వ్యాస భగవానుడు అశ్వత్థామే. అనుమానం వెళ్ళా మళ్ళీ వ్యాసం. అశ్వత్థామ బలిర్వ్యాసో, అశ్వత్థామ, బలి, వ్యాసుడు, విభీషణుడు, ఇలా 7 సప్తయితే చిరజీవినక హనుమాంశ్చ విభీషణక. అందులో అశ్వత్థామ ఒకడు. మొట్టమొదటే అశ్వత్థామ అని చెప్పారు. అశ్వత్థామ దుర్మార్గుడే, ఆ చివరిలోనే చేశాడు ఆ పని. జీవితం అంతా అలాంటి వాడు కాదు ఆయన, బాగానే బతికాడు. పాండవులు అంటే చాలా అభిమానం. ఏమిటో పిచ్చావేశానికి లోనయ్యాడు. మనము అంతే. ఆ పిచ్చావేశంలో ఎవడ కళ్ళల్లోనో ఆనందం చూడడం కోసం ఎవరినో మర్డర్ చేసేస్తాం. వాడు పైకి పోతాడు, మనం లోపలికి పోయాం. ఈ చేయించిన వాడు బాగానే ఉన్నాడు. వాడి కళ్ళల్లో ఆనందం కోసం మనమే ఉన్నప్పుడు చేయడం ఏంటండి? ఏదో కర్మ కాకపోతే. దుర్యోధనుడు ఆనందం కోసం అశ్వత్థామ పాండవుల పిల్లల్ని చంపేశాడు. 3,000 ఏళ్ళు పిశాచమే తిరిగాడు. ఏం కలిసి వచ్చింది? కానీ భగవంతుడు ఎంత దయామయుడు అంటే ఆ తప్పుకి శిక్ష పడింది కాబట్టి అశ్వత్థామ తపస్సుకి మళ్ళీ కరుణించి వచ్చే మహాయుగంలో, ద్వాపర యుగంలో వ్యాసుడు నువ్వే మళ్ళీ వేదాలను విభజన చేస్తావు, భారతాది మహాగ్రంథాలని ఆ యుగానికి తగినట్టుగా రాస్తా ఉన్నాడు. అది మనం దృష్టిలో పెట్టుకుంటే చిత్తశుద్ధి ఎంత గొప్పదో అర్థం
అర్థమవుతుంది. అదే బ్రహ్మశిరోనామకాస్త్రం అర్జునుడి దగ్గర ఉన్న ఆయన కౌరవుల మీద కూడా ప్రయోగం చేయాల, దుర్మార్గుల మీద కూడా ప్రయోగం చేయాల. పాశుపతాస్త్రాన్ని శివుడు ఇచ్చినా సరే ఆయన ప్రయోగం చేయలేదు, అట్టి పెట్టాడు. ఒక్క సైంధవుడు తల నరికినప్పుడు దాన్ని ఆకాశంలో డ్యాన్స్ ఆడించడం కోసమే పాశుపతాస్త్రాన్ని వినియోగించాడు తప్ప మరెక్కడా అర్జునుడు పాశుపతాస్త్రాన్ని వినియోగించాల. అందుకనే చెబుతున్నాడు అక్కడ చిత్తశుద్ధి ఉన్న అర్జునుడికి భగవంతుడు భగవద్గీత ఉపదేశం ఇచ్చాడు. అదే భగవంతుడు. చిత్తశుద్ధి లేని అశ్వత్థామకి పిశాచం అయిపోతాయని శాపం ఇచ్చాడు. మనం గమనించాలి. గుళ్ళోకి వస్తున్నాం, పూజలు చేస్తున్నాం, వ్రతాలు చేస్తున్నాం, బోళ్ళు కట్నాలు కానుకలు ఇస్తున్నాం, భగవంతుడికి ఆభరణాలు చేయిస్తున్నామంటే ఇదంతా సమాజం కోసం మేలు కోరి చేస్తున్నావా? అసలు ఈ సంపాదిస్తున్న సొమ్ముకు మొత్తం పన్ను కడుతున్నావా? ఏ పన్ను కట్టకుండా బ్లాక్ మనీ పట్టుకొచ్చి దేవాలయంలోకి ఇస్తే దేవుణ్ణి కూడా పాపాత్ముని చేసినట్టు లెక్క. నాకేం అనుమానం లేదు ఈ విషయం చెప్పడానికి. మంచి దేవస్థానాల్లో చెబితేనే దేవుడు నన్ను పుణ్యాత్ముని చేస్తాడు. నిర్భయంగా మాట్లాడినందుకే నాకు పద్మశ్రీ ఇచ్చాడు భగవంతుడు. అనుమానం లేదు. తప్పుడు సొమ్ము పట్టుకొచ్చి దేవతా రూపాలైన ప్రవచనకర్తలకు కానీ స్వామీజీలకు కానీ దేవాలయాలకు కానీ అక్రమంగా పన్నుగట్టని సొమ్ము పట్టుకొచ్చి ఇచ్చాము అంటే వారిని నాశనం చేసినట్టే లెక్క, మనము నాశనం అయిపోయినట్టే లెక్క. అందుకని ఈ దేవస్థానం వారిని కూడా నాకు పారితోషికం ఇస్తానంటే చెక్కు రూపంలో ఇవ్వండి, మీకు ఇబ్బంది ఉండదు, నాకు ఇబ్బంది ఉండదని చెప్పాను. నాకేం అనుమానం లేదు అందులో. వారు ఇస్తారు, నేను పట్టుకెళ్ళి బ్యాంకులో వేస్తాను, కట్టే పన్ను కట్టేస్తాను. నాకు వచ్చే ఆశీర్వచనం వీరేశ్వరుడి నుంచి వచ్చింది. ఈ సొమ్ము ఎంతండి? మనం ప్రభుత్వం పట్ల, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏదైనా కానీ మనం చేసే పని మనం చెయ్యాలి. వారు చేయకపోతే భగవంతుడికి ప్రార్థన చేస్తాం, వారు చూసుకుంటారు. మన ధర్మం మనం చెయ్యాలి. పన్ను కట్టకుండా డబ్బు దాచిపెట్టి దాన్ని ఎక్కడెక్కడో దేవస్థానాల్లో పెట్టేసి నాకు పుణ్యం వస్తుంది అంటే యథావాక్కుల అన్నమయ్య రాదు అని చెబుతున్నాడు స్పష్టంగా. చిత్తశుద్ధి లేని పని కాబట్టి నీకు పుణ్యం రాదు. పైగా నువ్వు ఎవడు సొమ్ము నొక్కేసి మంచం కింద కంచం కింద దాచావో ఈ పుణ్యం వాడికి వెళ్ళిపోతుంది అని చెప్పాడు. అనుమానమే. మనం ఎవరి దగ్గర కొట్టేసామో మనం చెప్పకపోయినా ఆయనకి తెలుసుగా. ఆయనకి 3 కళ్ళు ఉన్నాయండి, మామూలు దేవుడు కాదే. అని అందరికీ 2 ఉంటాయి, ఆయనకి 3 కళ్ళు ఉన్నాయి. ఆ 3వ కన్నే పెద్ద కెమెరా, మాది సీసీ కెమెరా, అది అందరినీ పట్టుకుంటుంది. అందుకని అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉందాం. ముఖ్యంగా జీవితంలో సత్ప్రవర్తన పట్ల, చిత్తశుద్ధి పట్ల మీకు ఒక స్థిరమైన నిర్ణయాన్ని కలిగించడానికి నా ఈ ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు.
చక్కగా మన అందరి హృదయాల్లో జ్ఞానమనే మొలకలు మొలిపించినటువంటి గరికపాటి వారికి హృదయపూర్వకంగా ఈ మురమల్ల గ్రామం తరపున, ఈ ఐలాండ్ నుంచి వచ్చినటువంటి సమస్త భక్తుల తరపున, ఆ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆశీస్సులు సంపూర్ణంగా ఆయనకు ఉండి ఈ హిందూ ధర్మ పరిరక్షణలో ఆయన కట్టుకున్న కంకణాన్ని ఏదైతే నిలబెట్టాలని కంకణం కట్టుకున్నారో అటువంటి ధర్మ జ్యోతిని వెలిగిస్తున్నటువంటి వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఆ భద్రకాళి వీరేశ్వరులు కలగజేయాలని కోరుకుంటూ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.